తండ్రి దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రం చెల్లిస్తూ చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిశీలన వెళ్దాం. మహాపరిషుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామములకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గతించిన కాలం అంతా మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి ఈ ఉదయకాలం ఈ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించుటకు, మీ కుమారుడు ద్వారా మిమ్మల్ని మహిమపరచుటకు, మీ కుమారుడు మా కొరకు చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకున్నటకు, మా బ్రతుకులకు ఇచ్చిన జీవమును బట్టి మీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, నా తండ్రి, మరి వింటున్న వారిని కూడా విని బుద్ధిని గ్రహించగల మనసును దయచేసి నాయన చెబుతున్న ఈ పాత్ర మీ స్వాధీనపరచుకొని మా స్వనీతి, మా స్వమహిమను కాకుండా ప్రభా, మరి మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని దీవించడం సమస్తము మాకు తోడుగా ఉంది. మీ గ్రంథాన్ని నా తండ్రి, మీ మాటలు మేము ధ్యానిస్తుండగా మీ ఆత్మ సహకారం మేము కోరుచూ ఉన్నాము. నా తండ్రి, మీ కార్యములు జరిగించి మీరు మేము పొందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోక తండ్రి. ప్రభు నామాన మరొకసారి ప్రత్యేకంగా తెలియజేస్తూ దైవ గ్రంథం నుంచి కొన్ని వాక్య విషయాలను మనం నేర్చుకుంటాం. దేవుని యొక్క లేఖనాల్లో కొన్ని ప్రాముఖ్యమైన వచనాన్ని మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదివి ముందుకు వెళ్దాం. కాగా ఇశ్రాయేలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దోషణ కలుగుగా నేను చూచి నా నామ విషయమే చింతపడి తిని అనే మాట చెప్తున్నాడు దేవుడు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు యొక్క చరిత్రలో ఆనాడు దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు ఇశ్రాయేలు యొక్క జనాంగం. ఆ ఇశ్రాయేలు వారిని ఆయన ఏర్పాటు చేసుకుని భూమి మీద వారి ద్వారా ఆయన మహిమ పొందాలని ఆశపడ్డాడు. వారికి చేసిన కార్యాలు, వారికి చేసిన మేలు చాలా గొప్పవి. అయితే వారు ఏం చేశారయ్యా అంటే, దేవుని నామాన్ని ధరించిన వారు, ఆనాడు యెహోవా నామమును ధరించిన వారు అందుకు వాళ్ళకి ఏంటయ్యా అంటే యెహోవా ప్రజలు అని ఆనాడు పిలువబడేవారంట. అలాంటి ఆయన నామాన్ని ధరించుకున్న వారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆయన నామానికి దోషణ కలగడానికే కారకులయ్యారు అని చెప్తున్నాడు. ఆయన నామానికి దోషణ కలుగుటకు కారణం తెచ్చారట ఈ ఇశ్రాయేలు యొక్క ప్రజలు. మరొకసారి మాట చదువుదాం. కాగా ఇశ్రాయేలీలు పోయిన ఎల్ల చోట్లను, అంటే ఇశ్రాయేలు వారు ఎక్కడికి వెళ్ళినా ఆ చోట్లను నా పరిశుద్ధ నామమును దోషణ కలుగగా నేను చూచి నా నామ విషయమై చింతింపబడి తిని అన్నాడు. ఆయన నామ విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? చింతపడుతున్నాడంట. ఆయన ఎందుకు చింతపడుతున్నాడంటే, ఆయన నామాన్ని ధరించి ఆయన గౌరవిస్తారనుకున్న ప్రజలు ఏం చేశారు అంటే, ఆయన నామానికి దోషణ, అవమానం అనేది తీర్చడం జరిగింది. అందుకే కదా మిమ్ముని బట్టే కదా నా నామము అన్య జనుల మధ్య దూషింపబడుచున్నదని మనం చాలాసార్లు మాట వాడుతూ ఉన్నాం. దేవుని ఎరగని వారు మధ్య దేవుని ఎరిగిన వారు అనే రెండు జాతులు ఉన్నాయి. దేవుని ఎరిగిన వారు, దేవుణ్ణి ఎరగని వారు.
దేవుని ఎరిగిన వారు దేవుడు ఏర్పాటు చేసుకున్నారు, దేవుని ఎరగని వారు అపవాది ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటులో ఉన్నవారు ఎవరయ్యా అంటే అన్యులు వచ్చి ఆయన ఏం చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు వారికి ఒక ప్రత్యేకమైన స్థితిని ఇచ్చారు. అయితే వారి ద్వారా ఎప్పుడు కూడా దేవుని నామానికి ఏం కలిగింది అంటే అవమానం కలుగుతూనే వచ్చిందట. అది విచిత్రం. ఆనాడు ఇశ్రాయేలు యొక్క చరిత్ర చూస్తే అలాగే ఉంది. ఈనాడు క్రీస్తు నామం ధరించుకున్న క్రైస్తవులు అని పిలువబడుతున్న మనం కూడా మనం ఎక్కడ వెళ్ళినా క్రీస్తు ప్రభుకి మరి మహిమను తెస్తున్నామో లేదా మనల బట్టి దోషణ కలుగుతుందో అని మనం ప్రశ్న వేసుకుంటే దానికి మన మనస్సాక్షి సాక్షి. దేవుడు చింతిస్తున్నాడా లేదన్నది తర్వాత, ఎందుకంటే అదే దాని వివరణలోకి నేను వెళ్తాను. కానీ ఆనాడు ఇశ్రాయేలు వారు ఆయన నామాన్ని ధరించుకున్న వారే ఆయన నామానికి ఏం తెచ్చారట, దోషం తెచ్చారట. ఇప్పుడు క్రైస్తవులు కూడా క్రీస్తు నామం ధరించుకున్న వారు కూడా ఈరోజు అన్యజనుల వచ్చి ఏం తెస్తున్నారయ్యా అంటే దోషణ పాలైపోతుంది ఉంది పరిస్థితి. కనుక ఈరోజు కొన్ని విషయాలు మనం ప్రాముఖ్యంగా అసలు సంఘం ఏంటి, సంఘ విలువలేంటి, అసలు లోకంలో ప్రభు సంఘం లోపు అవడం కారణాలేంటి, అసలు లోకములో కంటే శ్రేష్ఠులుగా ఇంకా చెప్పాలంటే సంఘాన్ని ఎక్కడ పెట్టాడైనా సమస్తము పైనెట్టాడట. సంఘమును సమస్తము పైనెట్టాడట. అంటే అంత ఉన్నతమైన స్థానానికి సంఘం ప్రభువు ఇస్తే ఈరోజు సంఘములో ఉన్న వారి ద్వారా ప్రభుని లోకంలో ఉన్న వారి పాదాల దగ్గర తాకట్టు పెట్టేస్తున్నారు. వీళ్ళ అహంతో, వీళ్ళ స్వార్థాలతో, లేదా వీళ్ళ యొక్క ఉద్దేశాలతో. అసలు దైవ గ్రంథాన్ని నిజంగా పట్టుకున్న వారు ఖచ్చితంగా మనం ఆయనకి ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను, మనం మహిమ తేకపోయినా పర్లేదు, కానీ మన ద్వారా ఆయన నామానికి అవమానం తెస్తే చాలా నష్టపోతూ ఉండేది. ఎవరినైనా సరే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. కనుక ఈరోజు కొన్ని విషయాలు చూద్దాం. అసలు ఇలా చెదిరిపోవడానికి, విడిపోవడానికి, ఇన్ని సంఘాలు రావడానికి, ఇన్ని బోధలు రావడానికి కారణాలు ఏంటి అని ఆలోచన చేస్తే దైవ గ్రంథం ఎప్పుడూ చెప్పాడు, దేవుని గ్రంథం ఎప్పుడో చెప్పాడు. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలోకి వెళితే ఒక సంఘటన మనకు కనపడుతుంది. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం త్వరగా 28వ అధ్యాయం 28వ అధ్యాయము 1 నుంచి 14 వరకు నా మాటలు మీరు వింటే అనుసరిస్తే ఎలాగో దీవిస్తానని చెప్పాడు ఆయన. అంటే ఆశీర్వాదం గురించి చెప్పాడు. 1 నుంచి 14 రాసుకోండి అమ్మ. తర్వాత 15 నుంచి 68 వచనాలు ఉన్నాయి. 15 నుంచి 68 వచనాలు ఉన్నాయి. ఆ 68 వచనాలు ఏంటో తెలుసా? నా మాట వినకపోతే మీకు ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందని చెప్పాడట ఆయన. ఆలోచన చెయ్యాలి. ఆయన మాట వింటే దీవెనని చెప్పాడు, ముందే దీవెని చెప్పాడు ఆయన. నా మాట వినకపోతే ఏమన్నాడు ఆయన? శాపం ఉంటుందని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చెప్పాడు. గమనించాలి. అప్పటికే ఇంకా ఇశ్రాయేలు వారు ఎక్కడికి వెళ్ళలేదు, కానాను దేశానికి వెళ్ళలేదు. అంటే కానాను దేశానికి వెళ్ళిన తర్వాత నా మాట ఉంటే ఆ దేశంలోనే మిమ్మల్ని ఉంచుతాను, ఆ దేశాన్ని దీవిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను, నా మాట వినండి అని చెప్పాడు. 28:1 నుంచి 15 వరకు. అయితే ఇంకా వాళ్ళ కానాను దేశానికి వెళ్ళాలి. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నా మాట వినలేదనుకోండి, మరలా మిమ్మల్ని అన్యజనులోకి చెరలోనికి గింటేస్తాను, చాలా ఇబ్బందులు పడతారని ముందుగానే దేవుడు హెచ్చరించాడు. ఇప్పుడు సువార్త ఏంటి? సర్వలోకానికి వెళ్ళి ఏం చేయమన్నాడు? సర్వ సృష్టికి సువార్త ప్రకటించడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వారికి అంటే సువార్తలో రక్షణ ఉంది, శిక్షణ ఉంది. నమ్మాం కనుక రక్షణలోకి వచ్చాం, నమ్మలేదు కనుక శిక్షలో ఉన్నారు. ఓకేనా? ఆ శిక్ష ఇప్పుడు కనపడదు, ముగింపులో కనపడుతుంది. రక్షణ ఇప్పుడు కనబడదు, అది ముగింపులోనే కనబడుతుంది. అలాగే ఆశీర్వాదం, శాపం దేవుడు ఇశ్రాయేలు వారి ఎదుటే పెట్టాడు. ఇదిగో ఆశీర్వాదం కావాలా? నా మాట వినండి. మీకు ఆశీర్వాదం వద్దా? మీ ఇష్టానుసారం నడితే ఇదిగో శాపం తిరిబడి తెచ్చుకుంటారని ఆనాడు వారికి అదే మాట చెప్పాడు, ఈనాడు మనకు అదే చెప్తున్నాడు. ఈ రెండు విషయాలు ఆలోచన అంటే భవిష్యత్తు ఎరిగిన వాడు కనుక ఆయన
అన్ని విషయాలు కూడా దైవ గ్రంథంలో రాయించాడు. అయితే మొట్టమొదటిగా పాత నిబంధన కాలం జాతి, ఇశ్రాయేలు యొక్క జాతి అంటే ఆనాడు సంఘం ఏంటి? ఆనాడు సంఘం ఏంటి అంటే ఇశ్రాయేలులే. ఆనాడు సంఘం, ఈనాడు ప్రభు సంఘం అంటాం కదా. ఆనాడు సంఘం ఏంటయ్యా అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉన్నవారు, ఆ కుటుంబమే సంఘం. ఇంతగా సంఘం, ఆ కుటుంబం విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా విడిపోవడానికి కారణం ఏంటంటే రాజుల మొదటి గ్రంథం. ఇక్కడ ఈ రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ దావీదు పరిపాలించాడు, తన కుమారుడైన సొలొమోను పరిపాలించాడు. ఆ తర్వాత రెహబాము పరిపాలిస్తున్నాడు. పట్టాభిషేకం చేశారట మొట్టమొదటిగా. చూడండి 12వ అధ్యాయం 1వ వచనం. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రాయేలు అందరూ షెకెమునకు రాగా రెహబామును షెకెమునకు పోయాడు. ఓకేనా? అంటే ఇప్పుడు పట్టాభిషేకం చేశారంట. ఎవరికే? సొలొమోను గారి కుమారుడికి. ఆ పట్టాభిషేకం చేసిన తర్వాత, రాజుగా ఆయన నియమించిన తర్వాత, తన తండ్రి దగ్గర చేసిన పెద్దలు ఉన్నారట. సొలొమోను గారి దగ్గర చేసిన పెద్దలు ఉన్నారట. ఆ పెద్దలు వచ్చి, అయ్యా ఇదిగో మీ నాన్నగారు ఇన్ని పన్నులు వేశారు, ఇన్ని బరువులు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, కనుక నువ్వు జాగ్రత్తగా బరువులు తగ్గించి ప్రజలకు ఏదో సహాయం చేసి ప్రజలతో నువ్వు మృదుగా మాట్లాడితే జీవితకాలం అంతా కూడా నీకు సేవ చేస్తారయ్యా అని చెప్పారంట పెద్దలు వచ్చి. అర్థమైంది మీకు? ఏదన్నా పెద్దలు వచ్చి ఏమన్నారంటే వాళ్ళ అనుభవాన్ని చెప్పారంట. అయ్యా ఇది పరిస్థితి, రేపొద్దున నీ పరిచర్య లేదా నీ రాజ్యం బాగుండాలంటే మా మాట విని దీని ప్రకారం చేయవయ్యా అని ప్రజల క్షేమం కొరకు వాళ్ళు చెప్పారంట. ఎవరికే? రెహబాముకి. ఆయన ఏం చేస్తాడో తెలుసండి. ఆ తర్వాత 6వ అధ్యాయం 7వ ఒకసారి చూడండి. 7వ వచనం, 8వ వచనం. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్యము పెట్టి, ఏం చేయడంటే పెద్దల ఆలోచన నిర్లక్ష్యము పెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనస్తును పిలిచి ఆలోచన అడిగాడట. అంటే పెద్దలు వారి అనుభవం గమనించాలి. తండ్రి కాలం నుంచి ఉన్న వారి అనుభవం చెప్తే నచ్చలేదంట. ఇప్పుడు ఈడు కుర్చీ మీద కూర్చోగానే ఎవరిని అడిగాడు తెలుసు అంటే తోటి స్నేహితులను అడిగాడంట. వాళ్ళకేం తెలుసు? వాళ్ళు ఏమన్నారంటే పెద్దలు ఇంకేముందో మాట్లాడితే అలాగే చెప్తారు. అలా కాదు, మనం ఇంకా ఉండాలి అంటే, ఇంకా నీ పరిపాలన బాగుండాలని ఇంకా బరువులు పెట్టు అన్నాడంట. ఇంకా ట్యాక్సీలు వేసి పన్నులు కట్టించు అని సలహా ఇచ్చారంట. అర్థమైందా? ఎప్పుడైతే ఇది చెప్పడం ఈయనకి నచ్చిందంట, పెద్దల ఆలోచన పక్కనెట్టాడంట. ఈ తన స్నేహితులు చెప్పిన ఆలోచన అనుసరించి ఇలాగే ఉంటానన్నాడట. అప్పుడు ఏమయ్యారు తెలుసా? ఆ పెద్దలందరూ కూడా మా మాట వీడిప్పుడే వింటలేదు, కనుక వీడి మాట విన్నామంటే మనకు ప్రమాదం అనుకుని ఆ 10 గోత్రాలు సెపరేట్ అయిపోయారంట. అర్థమైంది మీకు? ఆ 10 గోత్రాలు ఏమైపోయారంటే అక్కడే విడిపోయారంట. ఎందుకు విడిపోయారు? వీడి ఆలోచన బాగోక. ఎవరు ఆలోచన తీసుకుంటే బాగుండు? మర్చిపోద్దు. దైవం ఉద్దేశం ఏంటంటే సహోదరుల ఐక్యత కలిగి, అది దేవుని ఉద్దేశం. మరి వీడేం చేశాడు? కడికే ఎవడ ఆలోచనతో పాడు చేశాడు, అది ప్రమాదం. అందుకే మనం ఏదైనా ఆలోచన తీసుకున్నా అది దైవానికి దగ్గర అవుతున్నామా, దూరం చేసేదా? దైవానికి మనల్ని ఇంకా హితులు చేస్తుందా లేదా ఆయన కోపాన్ని తెచ్చిపెడుతుందా అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. మొట్టమొదటగా ఇశ్రాయేలు 12 కుటుంబాలు విడిపోవడానికి, ముక్కలైపోవడానికి కారణం ఎవరయ్యా అంటే ఒకే ఒక మాట, రెహబాము. ఓకేనండి? విడిపోయాడు లేదా? విడిపోయారు కదా. ఆ విడిపోయిన తర్వాత 2 ముక్కలైపోయింది. యోధా రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం ఇలా పరిపాలన జరుగుతూనే ఉంది. ఇలా పరిపాలన చేస్తుంది. వీడి మీద వీడెత్తాం, వీడి మీద ఈడొద్దాం. ఇలా అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటే ఏమయ్యారు తెలుసు? కొట్టుకుని యుద్ధాలు చేసుకుని సస్తా బతుకుతూ ఉన్నారు. ఇది పాత నిబంధనలో ఉన్న చరిత్ర. ఆనాడు సహోదరులు ఎలా ఉండాలని కోరుకున్నాడు ఆయన? కలిసి ఉండాలి. ఎక్కడ కలిశారు? విడిపోవడానికి కారణం ఎవరు? ఒకటి, ఇప్పుడు రెహబాము నిజదేవుని ఎరిగినవాడా, నిజదేవుని ఎరగనివాడా? అది మనకు కావాలి. నిజదేవుణ్ణి ఎరగలేదనుకోండి, అది వేరే విషయం. నిజదేవుణ్ణి ఎరిగి, అయ్యో మా తాతకి అధికారం ఇచ్చాడు,
మా తండ్రికి ఈ అధికారం ఇచ్చాడు, ఆ దేవుని మాట నేను వినాలి, ఆ దేవుని యొక్క ఉద్దేశం నేను నెరవేర్చాలన్న భయం అతనికే లేదు. ఓకేనా, రైట్. ఇప్పుడు అక్కడి నుంచి పాత నిబంధనలు ఇలా 2 రాజ్యాలుగా 2 ముక్కలుగా విడిపోయి ఎవరి జీవితం వాడు బతకడం మొదలెట్టాడు. అయితే దేవుడు తన కుమారుని ద్వారా మళ్ళీ వీళ్ళందరినీ ఏం చేయాలనుకున్నాడు? వీళ్ళందరినీ ఏం చేయాలనుకున్నాడు? ఆయన ఒక్కటి చేయాలని ఆయన కోరుకున్నాడు. ఎవరో? యేసు ప్రభు ద్వారా తండ్రి దేవుడు. రైట్. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం అంటే పాత నిబంధన చరిత్ర విడిపోవడానికి కారణం ఎవరయ్యా అంటే కొడుకు. గుర్తుపెట్టుకోవాలి, ఎవరి కుమారుడు? రైట్, ఇందులో సందేహం లేదు. అందుకే పితరులు చేసిన తర్వాత వారి కుమారుల దగ్గరకు వచ్చాక మైనస్లే. మీరు ఎక్కడైనా సరే చూసుకోండి, తండ్రి మంచోడండి, కుమారుడు ఎలాంటోడండి. ఎందుకు వస్తుంది? కుమారుడు కూడా గొప్పోడు అవ్వాలి, అది దేవుని ఉద్దేశం. అంటే తండ్రి దేవుని మాట విన్నప్పుడు కుమారుడు కూడా దేవుని మాట వినాలి, అప్పుడు మంచోడు అవుతాడు. దావీదుకి ఎప్పుడైతే అధికారం ఇచ్చాడో దేవుడు అప్పుడే వార్నింగ్ ఇచ్చాడు, ఒరే నీ సింహాసనం మీద ఒకడు కూర్చోబెడతాను అని చెప్పి ఏమన్నాడు తెలుసా? నా ఆజ్ఞలు నా కట్టడలు వాళ్ళు అనుసరిస్తేనే ఉంటాడు అక్కడ. నా ఆజ్ఞలు కట్టడం అనుసరించకపోతే మళ్ళా సీట్లు కూర్చోబెట్టే అవకాశం కూడా నేను ఎవడన్నాడంటే ఆలోచన చెయ్యాలి. ఇది దేవుడిచ్చిన హెచ్చరిక. రైట్. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయానికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం చూసారా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం చదవండి. అండర్లైన్ చేయండి. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వానికి మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడితే ఏమి లేదని చెప్పాడు? పాపానికి క్షమాపణ లేదంట. దేనికి విరోధంగా అంటే ఎవరికే? యేసు ప్రభు. మనుష్య కుమారునికి దోషణ కలిగితే క్షమాపణ ఉందంట. మరలా చదవండి ఒకసారి. మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడు వానికి పాప క్షమాపణ ఉంది. అందుకే ఆయన్ని దూషించినా నిందించినా ఏం చేశాడు మహానుభావుడు? క్షమించేశాడు. ఓకేనా? తర్వాత మాట అండర్లైన్ చేయండి. ఇది మన ప్రాముఖ్యమైన మాట. పరిశుద్ధాత్మునికి విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. చాలా జాగ్రత్తగా వినాలి. అంటే మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు శరీరంతో వచ్చాడు కనుక ఆయన దూషించిన క్షమాపణ ఇచ్చాడు. కానీ పరిశుద్ధాత్మను దూషించిన అంతేనా? పరిశుద్ధాత్మను విరోధముగా పాయింట్ అర్థం చేసుకోవాలి. పైన ఆత్మకు దూషణ అని అంటాడు, కింద పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడితే, పరిశుద్ధాత్ముడికి విరోధముగా మాటలాడితే విరోధంగా మాటలాడితే వాడికి ఏమి లేదంట? ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు. అండర్లైన్ చేయండి ఈ మాట, అండర్లైన్ చేయండి. కొన్ని వాస్తవాల్లోకి ఇప్పుడు నేను తీసుకున్నాను. పాత నిబంధన కాలంలో ఆది కాండం నుంచి మనం చూసుకుని వస్తే ప్రవక్తలు, దేవదూతలు వీళ్ళందరూ కూడా ఎవరి కోసం చెప్పారు? యేసుక్రీస్తు గురించి చెప్పారు. ఓకేనా? సువార్తలో కూడా యేసు ప్రభు యొక్క పుట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు అన్న సంగతులు చెప్పాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఓకేనా? యేసు ప్రభు వారు భూమి మీద ఉండగానే ఆయన ఓ మాట చెప్పాడు. ఆయన ఎవరో? యేసు ప్రభు. ఏంటి ఆ మాట అని ఆలోచన చేస్తే యోహాను సువార్త తీసరా 16వ అధ్యాయము 14-25 చదువుదాం. మరలా అప్పుడు 16లోకి వెళ్దాం. 14వ అధ్యాయం 25. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని శిష్యులతో. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాడంతే. నేను చెప్పే సంగతులు ఏం చేస్తాడు మీకు? ఆయన ఎవరో? పరిశుద్ధాత్ముడు. ఓకేనా? ఆయన కూడా ఎవరి నామాన్ని వస్తున్నాడో?
తండ్రి నా నామమున, తండ్రి నా నామమును పంపుతున్నాడు ఆయన. ఈయన తండ్రి నామాన్ని వచ్చాడు. ఎవరో? యేసు ప్రభు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరి నామాన్ని వస్తున్నాడో? క్రీస్తు నామమున. వాటి అర్థం చేసుకోండి. ఏ నామమున? క్రీస్తు నామమున. ఇప్పుడు క్రీస్తు నామమున వచ్చిన వాడు ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్ముడు. ఇందాక ఏం చదువుకున్నావు? పరిశుద్ధాత్ముడికి విరోధంగా మాట్లాడితే ఏమి లేదన్నాను. ఓకేనా? ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు ఎవరి నామాన్ని వచ్చాడు? క్రీస్తు నామాన్ని. ఎందుకు వచ్చాడు? అది కావాలి మనకి. ఎందుకు వచ్చాడు? అది కావాలి మనకి. యేసుప్రభు ఎందుకు వచ్చాడో మనకు తెలుసు. ఎందుకు? పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన, రక్తం కార్చడానికి వచ్చాడు. మరి పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు? చాలా సీరియస్ అయిన మాట అది. చెప్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం. ఒక్క మాట 14:26 కూడా చదవండి. 14:26 అక్కడే ఆయన. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు, తండ్రి యొద్ద నుండి అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడని? ఆ డ్రమ్ముల్లోను, డోలక్కుల్లోను, గిలగిచ్చకాయలో ఉండేవాడు కాదు. ఆయన ఎక్కడ ఉన్నాడంట? తండ్రి దగ్గర ఉండేవాడు. ఆ మాట చూడండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు ఆ సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. ఎవరు గూర్చి? యేసుప్రభు ఎవరు గూర్చి సాక్ష్యం ఇచ్చాడు? రైట్. యేసుప్రభు ఏమో తండ్రి గురించి సాక్ష్యం ఇచ్చాడు. ముందున్న ప్రవక్తలు, దేవదూతలు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు తండ్రిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరి కోసం సాక్ష్యం ఇస్తున్నాడు? ఆల్రెడీ ముందు ఇచ్చారు కదా. మరి ఇంకా మళ్ళీ ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి ఈయన గురించి సాక్ష్యం ఎందుకు? తెలీదా అమ్మా? ఓకే. ఇప్పుడు 16వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. అయితే నేను యేసుప్రభు చెప్పేది ఏంటి? సత్యము. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త. నేను వెళితే ఆయన వస్తాడు. నేను వెళ్ళలేకపోతే ఆయన రాడు. నేను వెళ్ళాలా, అతను పంపాలి. నేను వెళ్ళాలి, అతన్ని మీ దగ్గరికి పంపాలి. ఎవరిని? ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముని మీ దగ్గరికి పంపాలి. ఓకేనా? ఇప్పుడు చదవండి. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఓకే. 12వ వచనం. ఆయన వచ్చి ఏం చేస్తాడు? మనకు అది కావాలి. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు. అంటే యేసుప్రభు చెప్పవలసిన సంగతులు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయంట. ఓకేనా? చాలా ఉన్నాయంట. అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు నేను కానీ ఇప్పుడు చెప్పినట్టు మీరు వాటిని తట్టుకోలేరు, సహించుకోలేరు అని చెప్పాడు ఆయన. తర్వాత అయితే ఆయన అనగా ఆయన అండర్లైన్ చేసుకోండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. మనం ఎక్కువ ది వాడతాం. ది కాదు, నువ్వే. ఎవరో? ఆయన, ఆమె కాదు. గుర్తుపెట్టుకోండి. దేవదూతలు కూడా అతడే, ఆమె మాత్రం కాదు. ఓకేనా? కిందకి రండి. అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. అది అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాడు అంటే సర్వసత్యానికి నడిపించే బాధ్యత ఎవరికి ఇచ్చాడయ్యా అంటే పరిశుద్ధాత్ముడికి ఇచ్చాడట. సర్వ సత్యం. యేసుప్రభు సత్యం చెప్పాడు. మరలా ఆయనకి తెలియదు కదా అని మనం అనుకుంటామేమో. అంటే ఈయనకంటే ఎక్కువ ఆయనకే తెలిసింది అనుకుంటామేమో. ఆ తర్వాత ఓ మాట చెప్పాడు ఆయన. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయును. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పే సంగతులు కూడా ఎవరే? యేసుప్రభుయే అంట. ఓకేనా? అప్పుడు చెప్తే మీకు అర్థం కాదన్నాడు. నేను వెళ్ళాలి, పరిశుద్ధాత్ముడు వచ్చి మీకు ఈ సంగతులు చెప్పాలి అన్నాడు. ఓకేనా? ఓకేనా? మీకు అర్థమైంది? రైట్. అయితే మనసు పెట్టాలి.
ఇప్పుడు యేసు ప్రభు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మనందరికి తెలిసిన విషయం ఇది. తెలిసినా తెలుసుకోండి, తెలియకపోతే తెలుసుకోవాలి. క్రైస్తవ్యం అంటే ఆదివారం ప్రార్థనకు రావటం, ఓకేనా, మనకు అనిపించిన కానుకలు ఇవ్వటం అన్నది పెట్టుకోకండి. అది ఆచరణ అయిన భక్తి, అది తప్పని నేను అంటలా. కానీ ఆలోచన భక్తి ఏంటయ్యా, అసలు నువ్వెందుకు వస్తున్నావో తెలియాలి. నువ్వెందుకు వస్తున్నావో తెలియాలి. లోకస్సు వార్త, త్వరగా లోకస్సు వార్త 24 అధ్యాయం 46. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఎక్కడ ప్రారంభమవ్వాలి సేవ? యెరూషలేము. సంఘం ఎక్కడ కట్టబడాలి? యెరూషలేము. దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం ఏదయ్యా అంటే యెరూషలేము. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణ ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉంది. అది లేఖనం. ఓకేనా. సువార్త ఎక్కడి నుంచి మొదలవ్వాలంటే యెరూషలేము. ఎక్కడికి వెళ్ళాలయ్యా అంటే సమస్త ప్రజల దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఏంటయ్యా అంటే ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణ ప్రకటన, అది సువార్త. మారు మనసు, రెండవది పాప క్షమాపణ. ఓకేనా. ప్రకటింపబడినని వ్రాయబడి ఉంది. గ్రంథం అంతే, ప్రాముఖ్యమైన వచనం అదే. ఆ తర్వాత చూడండి, ఈ సంగతులకు మీరే సాక్షులు. ఎవరో? అపోస్తలులు. ఈ సంగతులకు మీరే సాక్షులు, ఎందుకంటే ప్రభుతో ఉన్నారు కనుక మీరే సాక్షులు. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో? తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు. మరి భూమి మీద ఎవరు సాక్షులు? అపోస్తలులు సాక్షులు. మనసు పెట్టాలి దయించి క్రిందకి రాయండి. 48వ వచనం తర్వాత ఈ మాట విన, నా తండ్రి వాగ్దానము చేసినది. ఇంతకీ తండ్రి ఏం చేశాడంట? వాగ్దానం చేసింది మీ మీదకి పంపుచున్నాను. తర్వాత మీరు పైనుండి శక్తి పొందు వరకు ఆ పట్టణములోనే నిలిచి ఉండుడని వార్త చెప్పాను. అప్పటి వరకు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఎందుకంటే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత చాలా జాగ్రత్తగా వినాలి. మత్తయి సువార్తలో యేసు ప్రభు ఏమన్నాడయ్యా అంటే, మీరు సమరీల అన్యుల ప్రాంతానికి వెళ్ళొద్దు, నశించిన ఇశ్రాయేలు వారి దగ్గరికే వెళ్ళమన్నాడు ఆయన. ఎవరిని? అపోస్తలులు. అంతేనా? ఇప్పుడు లోకంలో కూడా యేసు ప్రభు వారికి ద్వారా మనకి వేసే ప్రశ్న ఏంటయ్యా అంటే, అయ్యా ఆయన యెరూషలేము వచ్చాడు, ఇశ్రాయేలు దేశంలో బోధించాడు, అక్కడ సంబంధించింది మీరెందుకయ్యా బోధ అని అంటారు. ఎందుకంటే యేసు ప్రభు బోధించిందంతా కూడా ఎక్కడ? అక్కడే. మరి అక్కడ బోధించినప్పుడు అక్కడికి వెళ్ళి బోధించు, ఇక్కడ ఎందుకని అంటారు. ఈ కాల పరిణితులు లేదా ఈ క్రమాలు తెలుసుకోకపోతే అపార్థాలు చేసుకుంటారు. అవి మనం తెలుసుకోవాలి. ఒకవేళ ఎదుటివాడు అడగకపోవడం పర్లా, ముందు మనకైనా తెలియాలి కదా. మన మనసాక్షిని మనమైనా అడిగిద్ది కదా. ఆలోచన చేద్దాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఏమన్నాడయ్యా అంటే, ఆయన భూమి మీద ఉన్న దినాల్లో ఈయన శిష్యుల్ని ఎక్కడికి పంపలా, ఆ ప్రాంతాలకే పంపాడు. అన్యజనులోనికి పంపలేదు, సమరయ ప్రాంతాలకే పంపలేదు. ఎవరినే? శిష్యులు పంపలేదు. తర్వాత ఆయన మరణించి సమాధి చేయబడిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత మార్కు సువార్త మన అందరూ తెలిసిన అధ్యాయమే. అక్కడ ఏమన్నాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మరి ముందెందుకు అనలేదు? అప్పటికి ఇంకా సమయం లేదు. అంటే ముందు ఎక్కడ మొదలవ్వాలి? యెరూషలేములోనే జరగాలి, అక్కడ కార్యాలు జరగాలి. ఇప్పుడు తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? సర్వలోకానికి వెళ్ళాలన్న దైవ ఉద్దేశం. అయితే మీరు అక్కడికి వెళ్ళాలి అంటే చాలా జాగ్రత్తగా అపోస్తలుల కార్యాలు మిమ్మల్ని అందరినీ కూడా బతిమాలుకున్నాను. అపోస్తలుల కార్యం యొక్క ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. సంఘం అంటే ఏంటో చెప్తాను. మీరు విన్నారా? మీ విశ్వాసంలో అదృష్టవంతులు. వినలేదా? మీకంటే ఇంక నేను అనక్కర్లా, దాన్ని మీరే కలిపేసుకోండి అంతే. ఓకేనా? ఎందుకో తెలుసా? ఇది అర్థం కాకే అసత్యాలు కొట్టుకుంటున్నారు.
మీరు అర్థం చేసుకుంటారో లేదో మీ మనస్సాక్షే. నా మనస్సాక్షిని ఏమంటాడు, నువ్వు చెప్పావు లేదా నన్ను అంటాడు. నేను చెప్పుకున్నాను, నా మీద ఏమీ కూడదు. మీరు వినకుండా ఏదో కింద మీద బుర్రలు ఎట్టుకున్నారు అనుకోండి, దెబ్బతినేది మీరే. చివరికి కానాను తీసింది కాలేబు యెహోషువ వెళ్ళారు తప్ప మిగిలిన వాళ్ళు బుర్రలు పాడు చేసుకుని మోసే కానీ తిట్టుకోవడం సరిపోయింది వాళ్ళకి. అర్థమైంది? ఆయన చెప్పే మాటలన్నీ కూడా వాళ్ళకి ఒళ్ళు మంటెక్కిపోయి అక్కడే బాగుందని అనుకుని మొదలెట్టారంట. కనుక సంఘం ప్రభు వాక్యం ఎప్పుడే హెచ్చరిస్తూనే ఉంటుంది. అమ్మా జగత్కి వినాలి. అపోస్తుల కార్యాల దగ్గర రండి. మీకు అపోస్తుల కార్యాన్ని క్లుప్తంగా మీ దగ్గర పెడతాను, మనసు పెట్టండి దయించి. తీసారా? అపోస్తుల కార్యాలు రాసుకోండి, వినండి, గ్రహించండి. ఓకేనా? నేను చూస్తున్న పరిస్థితులు, నాకున్న అనుభవం, నాకున్న పరిధులు చూస్తుంటే సంఘ బోధలు వేరు, సంఘ సేవకులకు పడతలేదు. ఓకేనా? ఒకప్పుడు ఇద్దరు భుజాల మీద వేసుకుని తిరిగిన వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు అలా ఏంటి, దీని విధానాలు ఏంటి, ఒక అన్యుడి దగ్గర ఏంటి పరిస్థితులు ఇలాగ అయిపోతున్నాం, ఇవన్నీ నా మనసును వేధించింది. అసలు గ్రంథంగా మనం నేర్చుకుంటే ఓకేనా, వాస్తవం ఏంటో తెలుస్తుంది. అందుకు దయించి మిమ్మల్ని కోరుతుంది అంటే మనసు పెట్టండి. అపోస్తుల కార్యాలు అసలు సంఘం ఏంటి, సంఘ పని ఏంటి, ఆనాడు అలా ఎలా చేశారు, ఎందుకు చేశారు అన్నది కావాలి. ఈరోజు ఎందుకు జరుగుతుందో మీకు అర్థమైపోతుంది. ఆనాడు వాళ్ళు చేసిన పని ఏంటి, ఈరోజు మన వాళ్ళు చేస్తున్న పని ఏంటి అన్నది మనకు అర్థం కావాలి. అప్పుడు ఎవరేంటో దొరికేస్తారు మనకి. ఓకే, ఇప్పుడు అపోస్తుల కార్యాల దగ్గరికి వెళ్తాం. కానీ ప్రారంభంలో మాట చెప్పాను నేను. ఆనాడు ఆయన నామాన్ని పెట్టుకున్న ఇశ్రాయేలు వారి ద్వారా ఆయనకి దూషణ అవమానం కలిగింది. ఈనాడు క్రైస్తవులు అనుకుంటూ మన ద్వారానే దేవుని నామానికి ఏం కలుగుతుంది? అన్యజనుల ద్వారా కాదండి. అసలు శత్రువులు, ఇంకా చెప్తాను, ఇస్కరియోతు యోధాలు మనలోనే ఉన్నారు. ఇంకా ప్రభుని సిలివేయడానికి పిలాతుకి అధికారం ఇచ్చిన ఈ నీతిమంతుడని చెప్పాడు అక్కడ. కానీ ధర్మశాస్త్రాన్ని పట్టుకుని గ్రంథాన్ని పట్టుకున్న వాళ్ళు ఏమన్నారు, ఈ నీతిమంతుడు కాదన్నారు. ఇంకేంటి మరి? ఆలోచన చేయాలి దయచేసి. దాన్ని అర్థం కొన్ని విషయాలు మీకు చెప్తాను. తర్వాత ఏమన్నాను, పరిశుద్ధాత్మునికి విరోధంగా మాట్లాడితే ఏముండదు, అది క్షమాపణ లేదంటాడు దానికి. అందుకు ఏది పడితే అది మనం మాట్లాడకూడదు, నన్ను నేను హీరో చేసుకోకూడదు. మొదట అది, నన్ను నేను హీరో చేసుకోకూడదు. నేను ఓడిపోయినా పర్లా, ఆయన గెలవాలి. నేను ఓడిపోయినా పర్లా, మనం ఓడిపోయినా పర్లా, ఆయన గెలవాలి. ఓకేనా? యోసేపు ఓడిపోలేదా? మరి అవన్నీ ఎందుకున్నా పాత నిబంధనగా దావీదు ఆ కుటుంబం నుంచి దూరం పెట్టలేదా? హీరోగా చూసారనుకున్నారు ఆ కుటుంబం. ఆలోచన చెయ్యాలి దయచేసి. మనం తగ్గినా పర్లేదు, మనం తగ్గడం తప్పేం కాదు, ప్రభు నేర్పింది అది. మనసు పెట్టాలి దయచేసి. అపోస్తుల కార్యాల్లో ఇప్పుడు సువార్త ఎక్కడికి వెళ్ళాలి? సర్వలోకానికి వెళ్ళాలి. ఆ ప్రణాళికలు ఎలా జరిగినాయి అది కావాలి మనకి. ఆ ప్రణాళికలు ఎలా జరిగినాయి అన్నది కావాలి. ఎందుకంటే సంఘం కట్టే పనిలే అపోస్తులు చేసిన కార్యాలు. ప్రభువు ఏమన్నాడు, నా ప్రాణం పెడతానని చెప్పాడు. కానీ సువార్తలు చదువుతున్న టైంలో సంఘం కట్టబడలా. అంతే కదమ్మా, సంఘం కట్టబడలా. కానీ కట్టబడతాదని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే పేతురుతో చెప్పాడు యేసు ప్రభు, పేతురు ఈ బండ మీద నా సంఘమును కదా. ఇప్పుడు మనం సంఘంలో ఉన్నామా, సంఘం బయట ఉన్నామా? సంఘంలో ఉన్నాం కనుక సంఘం ఎలా కట్టబడ్డదనేది నీకు అర్థమవుతే సంఘం పుట్టుక ఎలాగో అపోస్తుల కార్యాలు కావాలి. నువ్వు ఎలా పుట్టావో అన్న ఆధారాలు ఎలాగైతే అవసరమో, సంఘం ఎలా పుట్టింది, ఎలా పోషించబడ్డది, ఎలాంటి శ్రమలు ఎదుర్కొందన్న తెలిస్తే వాస్తవమైన పరిచర్య అంటే మనకు బయటికి కనపడుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు అపోస్తుల కార్యాలలోకి వెళితే ఇందాక యేసుప్రభు ఏమన్నాడు, నేను మీ మీదకి పైనుండి శక్తి పంపేదాకా మీరు ఎక్కడికే వెళ్ళొద్దు అన్నాడా లేదా? అంటే ఇప్పుడు వాళ్ళు యెరూషలేములోకి వెళ్ళి ఏం చేస్తున్నారో కనిపెడుతుంది. అది మన పాయింట్. అపోస్తుల కార్యాలు మీరు చదవండి దయించి. మీకు ఎలా అన్నాను కాదు, మీరు ఖచ్చితంగా అపోస్తుల కార్యాల గ్రంథం చదవాలి. 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. వంటలేం చేయండి. ఏం పొందుకుంటారంట? పరిశుద్ధాత్మ వస్తే
శక్తి పొందుకుంటారు. ఏ శక్తి? అది వాళ్ళ ఏ శక్తి అయ్యా అంటే ఈ కండలో బలాలు కాదు. ఒకడెళ్ళి 100 మందిని 1000 మందిని కొట్టేస్తాడు, ఆ బలం కాదు సుమా. వాక్శక్తి. ఎందుకంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఉంటుంది అది వాక్శక్తి. ఓకేనా? అక్కడ చెప్తాను. గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాడు. 3 విషయాలు చెప్పాడు అక్కడ. ఒకటే యెరూషలేములోను, పాయింట్ అర్థం చేసుకోవాలి. యెరూషలేములోను, తర్వాత యోదయ సమరయ ప్రాంతాలు. ఒకప్పుడు ఏమన్నాడు? సమరయ ప్రాంతాలకు వెళ్ళొద్దు అన్నాడు కదా. తర్వాత ఎక్కడికి వెళ్తారు? యెరూషలేము నుంచి. యోదయ యెరూషలేము. యోదయ అంటే ఆ ప్రాంతాలే. ఓకే, సమరయ ప్రాంతం. ఎందుకంటే సమరయులు యూదులతో ఏమి లేదు కదా, యేసు ప్రభు వెళ్ళాడు. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సమరయ ప్రాంతాలకు కూడా ఎవరు వెళ్ళాలి? సువార్త వెళ్ళాలి. తర్వాత భూదిగంతముల వరకు వెళ్ళాలి. మూడు స్టెప్ బై స్టెప్గా వెళ్ళాలి సువార్త. అర్థం చేసుకోవాలి, మనసు పెట్టండి. 3 స్టెప్ బై స్టెప్గా వెళ్ళాలి. మొదట ఎక్కడ? యెరూషలేము. తర్వాత ఎక్కడ? యోదయ సమరయ ప్రాంతాలు. తర్వాత ఎక్కడ? భూదిగంతముల వరకు వెళ్ళాలి. ఇది అపోస్తలుల కార్యాలు. ఇది అపోస్తలుల కార్యాలు. ఓకేనా? మనసు పెట్టండి. ఇంకా అసలు మీరు సబ్జెక్ట్ అయ్యేదాకా 3 అయినా వదలు. మీరు విన్నారా? త్వరగా వెళ్తాను. మీరు ఏదన్నా చేశారా? సాగరిగేస్తాను. నేను చెప్పేది అంతవరకు వదలను. ఓకేనా? ఎందుకంటే రేపు రోజు నాకు లేదు. నేను చెప్పవలసింది చెప్పాలి. చాలా సీరియస్. ఓకేనా? మనసు పెట్టాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? యెరూషలేములో ఉన్నారు. మేడగదులు కనిపెడుతున్నారు. ఎవరి కోసం కనిపెడుతున్నారు? పరిశుద్ధాత్ముడు. పెంతెకొస్తు పండగ దినాన్ని ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేయడు? 2:4 త్వరగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడేది. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడా లేదా? మొదటి అధ్యాయంలో చెప్పాడు, 2వ అధ్యాయంలో వచ్చాడు. కానీ వచ్చిన రోజు ఏంటయ్యా అంటే పెంతెకొస్తు పండగ దినము. పెంతెకొస్తు పండగ దినము ఏంటయ్యా అంటే ఆదివారం నాడు వచ్చాడు. ఎవరో? అందుకే ప్రతి ఆదివారం వస్తున్నాడు కదా అని అనకండి. ఆనాడు, ఈనాడు కాదు. ఓకేనా? ఇప్పుడు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేయడు? కేకలో పొడబొబ్బలు పెట్ల. అది మనకు అక్కడ చెప్పాడు. అందరూ పరిశుద్ధాత్మతో. అందరూ అంటే ఎవరో? అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కాదు, కేవలం 12 మంది. ఎందుకు ఆ 12 మంది అంటే ఒకసారి 3వ వచనం చదవని చెప్తాను. 3వ వచనం చదువు. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలను విభాగింపబడినట్టుగా కనబడి, అంటే ఇప్పుడు అగ్నిజ్వాలల వంటి ఏంటిది నాలుకలుగా విభాగింపబడి ఆ 12 మంది మీద వాళ్ళేరంట. దాన్ని అగ్ని బాప్తిస్వం అన్నారు. అగ్ని బాప్తిస్వం. దీనికి మత్తయి సువార్తలో బాప్తిస్వం ఇచ్చి యోహాను 3వ అధ్యాయంలో చెప్పాడు మాట. మరలా అక్కడికి రండి త్వరగా. 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్వం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్వం ఇచ్చును. అర్థమైంది మీకు? యేసు ప్రభు ఎందులో ఇస్తాడంటే బాప్తిస్వం? పరిశుద్ధాత్మలోను, రెండవది అగ్నిలోను బాప్తిస్వం ఇస్తాడన్నాడు. ఈయన దేంట్లోకి ఇచ్చాడంటే నీళ్ళలోనే ఇచ్చాడు అన్నాడు ఈయన. ఓకేనా? ఇప్పుడు అగ్ని బాప్తిస్వం పొందిన వారు ఎవరయ్యా అంటే కేవలం 12 మంది మాత్రమే. అందుకే అగ్ని జ్వాలలుగా విభాగింపబడి. ఆ మాట మీకు అర్థమైందా? ఓకేనా? అంటే ఇప్పుడు అగ్నిలో బాప్తిస్వం పొందింది ఎవరో? 12 మంది. వాళ్ళకి అధికారం ఇచ్చినాడు ఎవరో? యేసు ప్రభు. మర్చిపోదు సుమా, చాలా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం దగ్గరికి ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మతో నిండుకున్నారో లేదా? వాళ్ళు నిండుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు ఈ మాట అంటున్నానంటే అపోస్తలుల కార్యం పరిశుద్ధాత్ముని కార్యాలు.
అపోస్తుల కార్యాలు మరొక పేరు ఏంటయ్యా అంటే పరిశుద్ధాత్ముని చేత అపోస్తుల కార్యాలు అనాలి. సువార్తలో యేసు ప్రభు ద్వారా సువార్త జరిగింది, అదే కదా శిష్యులు. మరి ఇప్పుడు యేసు ప్రభు లేడు, ఎవరు పంపుతానన్నాడు ఆయన? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా జరిగించిన కార్యాలు అపోస్తుల కార్యాలు. అందుకే ఇందాక ఒక మాట చెప్పాను నేను, ఏమని? మనిషి కుమారుని దూషించిన ఉందరా బాబు, పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమి లేదు. ఇప్పుడు అపోస్తుల కార్యాలు అంత సీరియస్, ఓకేనా? అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడి ద్వారా చేయబడిన కార్యాలు. అందుకే దీన్ని తప్పుగా మాట్లాడకూడదు, తప్పుగా ఆలోచన చెయ్యొద్దు. అందుకే అన్నిసార్లు మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇప్పుడు పాయింట్, పరిశుద్ధాత్ముడు వచ్చాడా లేదా? వచ్చాడు. అంటే ప్రభు పంపాడా లేదా? తండ్రి పంపాడు, ప్రభు నామాన్ని వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎవరి ద్వారా? అపోస్తుల ద్వారా. అవునా? ఏం బోధిస్తున్నాడు అక్కడ? యేసుప్రభు ఏమన్నాడు? అతడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అన్నాడా లేదా? అన్నాడా లేదా? ఇప్పుడు ఆ సర్వసత్యంలో నడిపించాడు గనకే 3000 మంది బాప్తిసం పొందారు, ఓకేనా? అక్కడికి ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు, ఆయా ప్రాంతాల నుంచి, ఆయా దేశాల నుంచి వచ్చారు కనుక అన్య భాషలో మాట్లాడాల. అన్య భాషలు, భాష వేరు, భాషలు వేరు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు భాష అనుకుని దానికి భాష మన వాళ్ళు పెద్దలు పెట్టుకుని భాష. పరిశుద్ధాత్మలో ఓరి సబరబ ఇంకేంటి మాయిల పకీరుడు అంటాడు చూసారా, అలాగొక మంత్రంగా ఒక భాషను క్రియేట్ చేసుకుని, అంటే మీ ముందు మీ గొప్పలు అవ్వాలి కదా, అందుకు మేము మాట్లాడేది మీకు అర్థం కాకుండా మాట్లాడుతున్నాడంటే ఇటు దేవునితో మాట్లాడుతున్నాడని మీరు అనుకుని దేవుడు మాట్లాడేది దీంతో మాట్లాడుతున్నాడు. అర్థమైందండి? దేవుడు మాట్లాడేది దీంతో మాట్లాడుతున్నాడు. ఇది దేవుని యొక్క మాట, అంతేగాని శబరబలో రెబరబలో ఈ భాష కాదు. ఆ పోడు భాష గంట సేపు మాట్లాడాను. మీకు ఏం అక్షరం అర్థమైంది అందులో చెప్పండి, మీకేం అర్థమైంది? మరలా ప్రభు మళ్ళా ఏమంటారంటే, అయ్యో ఆత్మ భాష అయ్యా అన్నాడు అనుకోండి. ప్రభు ఏమన్నాడు? వ్యర్థమైన మాట్లాడకండి రా, గదిలోకి వెళ్ళి క్లుప్తంగా మాట్లాడండి రా అన్నాడు ఆయన. అన్నాడా లేదా? అన్నాడా లేదా చెప్పండి. మళ్ళా దేవుడి దగ్గర భాషతో పనే లేదు. ఇంకో మాట ఏమనుకోకండి, మరి మోగవాడు ఎలా మాట్లాడతాడు? మోగవాడు ఎలా ప్రార్థన అంటే భాష నేర్చుకోవాలి, అప్పుడు భాష వరం కావాలా? వీళ్ళకి నిజంగా స్వస్థత వరం ఉంది అంటే తప్పుగా అనుకోవచ్చుమా, ముందు మోగవాడు మాట్లాడి భాషతో మాట్లాడాలి, అవునా కదంటారా? సరే, ఆ గొడవ మనకు వద్దు. ఈరోజు ఇన్ని ఎందుకు వచ్చాయా అంటే లేనిది చెప్పటం వల్ల మేము మెహర్బన్ చేసేసుకుంటున్నాం అంతే. ఏదో కొత్తదే చూపించేయాలనుకుంటున్నాం. ఇందులో వదిలేశారు. ఎందుకు వదిలేశారు? ముందే చెప్పాడు, ఎవరైనా నేను చెప్పినా మీకు అర్థం కావరా, పరిశుద్ధాత్ముడు రావాలి అన్నాడా లేదా? ఆయన వస్తే మీకు ఏం చేస్తాడో సర్వసత్యం నేర్పుతాడు రా అన్నాడు. ఇప్పుడు ఆ సర్వసత్యం దగ్గరికి వస్తలేదు. ఆ సర్వసత్యం దగ్గర రాక ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. దేవుడు నాకు కనపడ్డాడు, మీ ఇంటికి వెళ్ళిపోమన్నాడు. దేవుడు కనపడ్డాడు, సంఘం పెట్టేమన్నాడు. ఇలా అందరూ పెట్టేసుకున్నారు. కానీ దేవుడు కనబడకుండా చెప్పిన సంఘం దగ్గరికి వస్తలా. అర్థమైందండి? మన అందరికీ కనబడ్డా? కనబడలా. కానీ సంఘాన్ని ఏమన్నాడు? కడతానని చెప్పాడు. ఆ సంఘం దగ్గరికి వస్తలా. ఆ సంఘం ఏంటో గుర్తించమన్నాడు. అందుకే మొదటగా నా నెయ్యిని అక్కడ ఉంది, అంతా పెట్టాడు. ఆ 2 విషయాలు నేర్చుకుంటే అన్నీ అందులో ఉన్నాయి. రైట్, అసలు తాళం చేయి అక్కడ ఉంది. రైట్, ఇప్పుడు చూద్దాం, ఓకేనా? ఇప్పుడు భాషలతో మాట్లాడారు కనుక వాళ్ళకి అర్థమైంది కనుక వెంటనే వారు చేసిన తప్పు తెలుసుకున్నారు కనుక, అయ్యో ఇతన్నా మేము సిలివేసింది, వెంటనే మేము ఏం చెయ్యాలని వాళ్ళు ఏం చేశారు? బాప్తిసం పొందుకున్నారు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చేసిన కార్యం ఏంటో చెప్పండి. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో సత్యాన్ని, సర్వసత్యాన్ని బోధించాడు. అంతేనా? కేకలించాడా? కాదు కదా? రైట్, ఇప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడి ద్వారా జరిగిందా కాదా కార్యం చెప్పాలి నాకు. అక్కడ జరిగింది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడి ద్వారా కట్టబడినదే ప్రభు సంఘం. అమ్మా గమనించాలి, మరియమ్మ గర్భం ద్వారా వచ్చింది మనిషి కుమారుడు. అందుకు నన్ను దూషించిన క్షమాపణ ఉంది అన్నాడు. పరిశుద్ధాత్మనికి విరోధంగా మాట్లాడితే ఏమి లేదన్నాడు? క్షమాపణ లేదన్నాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముని ద్వారా కట్టబడినదే ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. దానికి నీ ఇష్టానుసారంగా మాట్లాడి
ఆ సంఘం నీ ఇష్టానుసారంగా చేసుకోవడానికి కాదు. సంఘం అంటే అది మా ఆస్తి కాదు సుమా, మా పెద్దల నుంచి వచ్చిన స్వాస్థ్యం కాదు. అది మా బాబు సంఘం, మా తాత సంఘం. అది ఏదైనా ఇల్లు అనుకున్నారా, ఏదైనా ఆస్తిపాస్తులు అనుకున్నారా రాసి ఇవ్వడానికే? ప్రభు సంఘం. అందులో మీ తాత అయినా, నీ బాబు అయినా, నువ్వైనా, రేపు పొద్దున ఇంకొకడైనా పరిచారకులమే అంతే తప్ప దాని మీద అధికారులు ప్రభులు కావు. లేఖనాలు ఇప్పుడు మనం వెళ్ళబోతూ ఉన్నాం, ఆలోచన చేయాలి. రైట్. ఇప్పుడు మొదట ఎక్కడ పరిచర్య జరుగుతుంది? యెరూషలేము. ఓకేనా? ఇప్పుడు యెరూషలేములో జరుగుతున్న పరిచర్యలో 8వ అధ్యాయం మొదట వచ్చిన త్వరగా 8వ అధ్యాయం మొదట వచ్చిన ఆ కాలమందు యెరూషలేమును సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశాలకి చెదిరిపోయారు. అప్పటి వరకు సంఘం ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. ఇప్పుడు అక్కడ హింస కలిగిందంట. హింస ఏంటయ్యా అంటే స్టెఫను రాళ్ళతో కూడా చంపేశారు. ఓకేనా? మరి అలా చంపేసినప్పుడు ఎలా ఉంటుంది? వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని చంపేస్తారన్న భయంతో ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఎక్కడికి చెదిరిపోయారు? ఇప్పుడు రెండో స్టెప్ ఎక్కడ జరగాలి? అది అర్థం. ఒక్కొక్క మాట పిచ్చెక్కిపోద్దండి నిజంగా. స్టెఫను చావు వల్ల ఇంకో ప్రాంతానికి సువార్త వెళ్ళిందండి. అది బతుకు. నువ్వు చచ్చిపోతే సంఘం ఆగిపోకూడదు. నువ్వు చచ్చిపోతే ఇంకో చోట సేవ వెళ్ళాలి. కానీ బతుకొండగా సంఘాన్ని చంపేస్తున్నారు మహానుభావులు. బ్రతుకొండగానే సంఘాన్ని చంపేస్తున్నారు. ఎవరో? సేవకులు. అందులో సందేహం. సేవకులు, సంఘం, అందులో సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆయన ప్రణాళిక ఏంటి? యెరూషలేము వెళ్ళాలి. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? యోదయ సమరయ. ఇప్పుడు యోదయ సమరయ ప్రాంతానికి వెళ్ళడానికి కారణం ఎవరో చెప్పండి? స్టెఫను చచ్చిపోవటం వల్ల అక్కడికి వెళ్ళారంట వాళ్ళు. వెల్లులు ఏం చేశారు? ఇప్పుడు మనకు అది అర్థం కావాలంటే 4వ వచనం చూడండి. చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు, అంటే ఆగిపోయారా? చెప్పాలి. చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారు? నువ్వు ఎక్కడికి చెదిరిపోయి నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? పొట్టకూటికేసే వెళ్తావా? వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు. కాదంటాలా? ఇక్కడే ఉండాలి, ఇక్కడే దిగాలి, ఇక్కడే మేకు. ఏం కాదు, మా చేతిలో సుత్తు లేదు, మీరు మేకులు కాదు. నేను దిగ్గొట్టిగా దిగవలసిన పనే లేదు. నువ్వు ఒకవేళ జీవనోపాధి కోసం ఎక్కడికైనా వెళ్తావు, వెళ్ళు. కానీ అక్కడ ఏం జరగాలి? నిన్ను బట్టి దేవుడి నామానికి మహిమ ఉండాలి, నిన్ను బట్టి దేవుడి నామం ప్రకటించబడాలి. ఈ రెండు మర్చిపోద్దు. పాయింట్ అర్థమైందండి? ఇప్పుడు అక్కడ చెదిరిపోయారు. తొలుపులేసి ఇంట్లో ఉన్నారా? లేదు. ఏం చేశారు? అర్థమైంది మీకు ఏదన్నా? రైట్. ఇప్పుడు వెళ్ళారు అంటే ఇప్పుడు దేవుని సంకల్పం ఏం చేస్తున్నారు వాళ్ళు? మరి అదే కదా మనం ఇప్పుడు అసలు దేవుని సంకల్పం జరిగించడానికే కదా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. దావీదు తన తరము వారికి సేవ చేసి తన సంకల్పం ప్రకారంగా చేసాడా లేదా? మరి ఆయన సంకల్పం దావీదు తెలుసుకున్నాడే. మరి దేవుని సంకల్పం తెలుసుకున్న మనం కూడా తన తరము వారికి ఏం చేయాలి? ఏదా సేవ? పాయింట్ అర్థం చేసుకోండి అమ్మా. రైట్. ఇప్పుడు అపోస్తుల కార్యాల నుంచి ఇప్పుడు 8వ అధ్యాయం నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది సేవ? యోదయ సమరయ ప్రాంతాలకు వెళ్ళింది. రెండో స్టెప్ అమ్మా, రెండో స్టెప్. ఓకేనా? పాయింట్ అర్థం చేసుకోవాలి. ఈ రెండో స్టెప్లో మొదటగా యూదులకి, ఇశ్రాయేలు వారికి వెళ్ళింది. నెక్స్ట్ ఎవరికి వెళ్ళింది అయ్యా అంటే ఈ 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడతాడు మనకి. చెప్పండి ఎవరైనా? నపంసకుడు. అసలు దేవుని సన్నిధికి రావడానికి అవకాశం లేని వ్యక్తి. అలాంటి వాడు కూడా బాప్తిసం పొందాడు. దేవుని ప్రణాళిక ఉందా లేదా? చెప్పండి. అంటే దేవుడి దగ్గర రాని వాడిని కూడా దేవుడు తన దగ్గర నడిపించుకోవడానికి పిలుపుడే వాడుకున్నాడు. అది మనం ఆయనతో సమకూర్చాలి తప్ప ఆయనతో ఎవరికొకటి మనం ఒకటి చెడగొట్టేలాగా ఉండకూడదు. అది చాలా ప్రమాదం. ఓకేనా? ఇప్పుడు పిలుపు ఏం చేశాడు? సువార్త ప్రకటించాడు ఆ ప్రాంతాల్లో. ఓకేనా? ఇప్పుడు నపంసకుడు వాక్యం చెప్పింది ఎవరో? 29వ వచనం. అప్పుడు ఆత్మ పిలుపుతో అంటే ఇప్పుడు పిలుపుని ప్రేరేపించింది ఏంటో చెప్పాలి. అది నేను అంటుంటా. అందుకే పరిశుద్ధాత్మని కార్యాలు. ఓకేనా? పరిశుద్ధాత్మని కార్యాలు 55వ వచనం 7:55. అయితే ఎవరో? స్టెఫను. అక్కడ ప్రసంగం చేసింది దేంతో?
మరి అందుకే పరిశుద్ధాత్మని కార్యాలు, అపోస్తుల కార్యాలు చదివినప్పుడు నిజంగా చెప్తున్నాను, ఆశ్చర్యం అనిపించింది నాకు. చాలాసార్లు చదివాం. పరిస్థితులు ఏంటి ఎలాగ ఉన్నాయని ప్రశ్నలు వేసుకుని చదివితే ఇందులో సారాస్వార్థక అనిపించింది. ఒకడు చావుతో సేవ ఆగలేదండి, ఆ చావు కూడా సేవకు ముందుకెళ్ళిందంటే ఎంత గొప్ప ధన్యుడండి స్టెఫను. ఓకేనా? బహుశా త్వరగా ఎందుకు చచ్చిపోడో తెలుసా? చాలామంది అంటారు ఇటు కంగారు ఎక్కువండి, ఇటు ఆవేశం ఎక్కువండి, అనేహాడండి, చంపేహారని అంటాం. కానీ వాడు చావాలే. వాడు చస్తేనా మరో ప్రాంతాలకు వెళ్ళి సువార్త వెళ్తుంది. అవునా కదంటారా? ఏమో దేవుడు ఆడికి అతనికి అంత ఆయుష్ ఇచ్చాడు. ఎప్పటికొకటి ఏమంటారు, అంత స్పీడ్ పనిచేయదు కనుక, స్పీడ్కి వెళ్ళాడు కనుక చచ్చిపోయండి అంటారు. ఇలా నిజంగా అతని స్పీడే మరో ప్రాంతానికి సువార్త వెళ్ళడానికి అవకాశం వచ్చింది. ఈ కోణంలో చూడాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు పాయింట్ అంటే ఇప్పుడు ఫిలిప్పుని ప్రేరేపించింది ఎవరు? అందుకే అపోస్తుల కార్యాలు అంతా కూడా ఆత్మ మీద ఉంటుంది పాఠం అంతా కూడా. ఓకేనా? రైట్. ఇప్పుడు నపుంసకుడు బాప్తిస్మం పొందాడా లేదా? పొందాడు. రైట్. తర్వాత 9వ అధ్యాయంలో ఎవరు ఉంటారు? పౌలు గారు ఎంటర్ అవుతారు. మరి అదే చదవాలి అమ్మా, చదవాలి. మనకి బిగ్ బాస్లు సీరియల్ ఏమి కూడెట్టో మన జీవితాలు పాడు చేస్తారు. వాక్యం చదువుకోవాలి, మీ జీవితాలు బాగు చేస్తారు. ఓకేనా? దేవారాతులు దీన్ని ధ్యానించేవాడు దాన్ని ఎన్ని ఉన్నాయో చూడండి, మీకు చూపిస్తాను ఇక. రైట్. పాయింట్ అర్థమవుతుంది మీకు? 1 నుంచి 7 అధ్యాయాలు యెరూషలేములో జరిగిన చరిత్ర. 8వ అధ్యాయం కానీ ఎక్కడికి వెళ్ళింది? యోదయ సమరయ ప్రాంతాలకి వెళ్ళింది. ఇప్పుడు మీకు అందులో ఒకరిని ఎవరు జ్ఞాపకం చేశాను? నపుంసకుడు. అర్హుడు కాదు, అతడు కూడా ఏం పొందాడు? రైట్. 10వ అధ్యాయం దగ్గరికి వస్తే ఓ వ్యక్తి కనబడతాడు, కొర్నేలి. ఓకేనా? కొర్నేలు కనబడతాడు. 10వ అధ్యాయం ఎవరు కనబడతారు? కొర్నేలు కనబడతాడు. ఇప్పుడు కొర్నేలు ఎవరు? అన్యుడు. ఇప్పుడు ఆ అన్యుడు గమనించాలి. ఇప్పుడు అన్యుడి ద్వారా ఎక్కడికి వెళ్ళాలి? మరి సర్వలోకానికి వెళ్ళాలి కదా. పాయింట్ అర్థం చేసుకోవాలి. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అన్యుల దగ్గర సువార్త వెళ్ళిందా లేదా? వెళ్ళిందంటే దాని అర్థం ఏంటి? మొత్తం సర్వలోకానికే. ఎందుకంటే 10వ అధ్యాయం మీరు చదివితే అప్పటికి వచ్చేస్తుందంట. ఏమని? 28వ వచనం, 10:28. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వాణిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియదు. ఒకప్పుడు ఏంటి? అన్యజాతి వానితో ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. అన్యుని కూడా ఎలాగించారు? దూరంగించారు. సమరిని కూడా ఎలాగించారు? దూరంగించారు. నపుంసకుని కూడా ఏం చేశారు? దూరంగించారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమవుతున్నారు? ప్రభు సంఘంలోకి వస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రభు సంఘంలోనికి వస్తున్నారు. మరి ఈ కార్యాలే వాళ్ళందరినీ కూడా ప్రభువులోకి చేర్చటమే ప్రభు చెప్పిన కార్యం. అది పరిశుద్ధాత్ముడి కార్యాలు. అందుకే శరీరాన్ని బట్టి వేరు, కానీ ఆత్మను బట్టి మనం అందరూ ఎవరు? దేవుని కుమారుడు. శరీరాన్ని బట్టి నువ్వు యూదుడివి, గ్రీసు దేశస్తుడి. కానీ ఆత్మను బట్టి అయితే మనం ఏమయ్యాం? దేవుని కుమారులు. ఇప్పుడు ఆత్మ కార్యమే ఈ అపోస్తుల కార్యాలు. ఆత్మతత్వమే సంఘం. ఓకేనా? అందుకే యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదు. ఎక్కడ? ప్రభు సంఘం. అంతేనా? రైట్. ఇప్పుడు మనకి ఈ అపోస్తుల కార్యాల్లోకి వెళ్తే మొట్టమొదటిగా పేతురు యోహాను సువార్త. పేతురు, యోహాను, యాకోబు ప్రారంభంలో సంఘ పెద్దలు వేళ. పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు సంఘ పెద్దలు, ఆదిమ సంఘ పెద్దలు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. 70 మంది శిష్యులు ఉన్నారు యేసుప్రభుకి. అందులో ప్రత్యేకింపబడిన వారు 12 మంది. ఆ 12 మందిలో మరలా ముగ్గురు ప్రత్యేకింపబడిన వారు. ఓకేనా? అందులో పేతురు, యోహాను, యాకోబు వీళ్ళ సంఘ పెద్దలు అనమాట. ఇంక వీళ్ళ తీర్మానమే జరగాలి. మీకు చూపిస్తాను నేను. ఓకేనా? రైట్. తర్వాత అంటే యెరూషలేము నుంచి యోదయ ప్రాంతాలకు వచ్చింది, సమరయ ప్రాంతాలకు వచ్చింది. తర్వాత ఎక్కడికి వెళ్ళింది? అన్య ప్రాంతాలకు వెళ్ళింది. అంటే అన్యుల దగ్గరికి వెళ్ళిందా లేదా? వెళ్ళింది. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు 8వ అధ్యాయం 14 వచ్చింది. 8:14. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములో అపోస్తులు విని పేతురు, యోహాను వారి వద్దకు పంపారంట. ఎక్కడికే? సమరయ ప్రాంతం. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? యెరూషలేములో ఉన్నారు. అంటే ఇప్పుడు సమరయలో ఉన్నవారు
కొంతమంది మార్పు చెందారన్న మాట ఎక్కడికి వెళ్ళిపోయింది? రిపోర్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే మీరు గమనించాలి, ప్రతిదానికి రిపోర్ట్ అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి రావాలి, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ఓకేనా? అంతేగాని యోధా ప్రాంతానికి వచ్చింది కదని అక్కడ పిలుపు గారు చేశాడు కదని పిలుపు గారి ప్రకారంగా జరగవలసిన పని లేదు. అది ప్రతిదీ ఎలా అదే అనుసంధానం. అందుకు ఇప్పుడు ఎలాగుందయ్యా అంటే ఎవడికి వాడే రాజు ఏమనుకో, నచ్చితే ఆడు రాజు, ఆడు స్నేహితుడు అవుతాడు, నచ్చపోతే మంచోడైనా చెడ్డోడే. ఇది ఇప్పుడు జరుగుతుంది. నచ్చాడు అనుకోండి, ఆడు ఎన్ని తప్పులు చేసినా అయ్య బాబు వీడు అంత లేడు అంటాడు. నచ్చలేదు అనుకోండి, అయ్య బాబు వీడు తప్పులు ఎన్ని ఉన్నాయని చెప్తాడు. ఇది విచిత్రం. మనకు కావాల్సింది ఇది. మన మనస్సాక్షి ఉంది, వాక్యం ఉంది, పైన దేవుడు ఉన్నాడు. ఈ మూడు మనల్ని ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. మన మనుషుల వైపు కాదు. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించారని యెరూషలేములోను అపోస్తులు విన్నారు. అపోస్తులు ఎవరు? ప్రభు శిష్యులే కదా, 12 మందే కదా. ఇప్పుడు అందులో ఎంతమందిని పంపారు? పేతురు, యోహాను గారిని ఇద్దరిని పంపారంట. ఎక్కడికే? అండర్లైన్చండి, ఎక్కడికే? సమరయ ప్రాంతాన్ని పంపారంట. అంతేగాని వేలాందరిని అక్కడికి వెళ్ళమల్లా. ఒకవేళ ఏళ్ళందరూ అక్కడికి వెళ్ళారు అనుకోండి, అప్పుడు అందరూ కూడా యెరూషలేము వెళ్ళాలి. అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము వెళ్ళాలి. కానీ అక్కడి నుంచి పెద్దలు వస్తున్నారు. చూద్దాం ఎందుకు వచ్చారు చూద్దాం. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని, అంటే ఇప్పుడు పెద్దలు పేతురు, యోహాను వచ్చి ఏం చేశారు తెలుసా? సమరయలో ఉన్నవారు ఏం పొందాలంట? పరిశుద్ధాత్మను పొందాలని ప్రార్థన చేశారంట. తర్వాత మాట, అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. ఎవరో? పరిశుద్ధాత్ముడు. ఓకేనా? వారిలో ఎవరి మీద రాలేదంట. ఎవరో? పరిశుద్ధాత్ముడు సమరయుల మీద వాక్యం విన్నారంట. తర్వాత మాట, వారు, ఇది విచిత్రం, వాళ్ళు ఆల్రెడీ బాప్తిసం పొందారంట, కానీ ఎవరు రాలేదు వాళ్ళ మీదకే? పరిశుద్ధాత్ముడు రాలేదంట. ఈ పరిశుద్ధాత్ముడు రాలేదు గనక జాగ్రత్తగా వినాలి. ఆ పరిశుద్ధాత్ముడు వీళ్ళ పొందుకోవడానికి పేతురు, యోహాన్ని అపోస్తులు పంపారంట ఇక్కడికి. ఓకేనా? ఒక మాట, అక్కడ ఆల్రెడీ పిలుపు ఉన్నాడు కదా, బాప్తిసం ఇచ్చిన పిలుపు ఉన్నాడు కదా, మరి వాక్యం చెప్పాడు కదా, మా పిలుపు ద్వారా కదా వీళ్ళు రక్షించబడతా. మరి ఆయన ఇచ్చేచ్చు కదా పరిశుద్ధాత్ముని. తర్వాత మాట 17వ వచనం, అప్పుడు పేతురును, యోహానును, ఆది ఎవరో? పేతురు, యోహాను సంఘ పెద్దలు, అపోస్తులు. ఓకేనా? ప్రభు వీళ్ళకి ఇచ్చిన అధికారము. పేతురు ఈ బండ మీద నా సంఘము కట్టు, పరలోక తాళంచెల్లి నీకు ఇస్తా అన్నాడా లేదా? అంటే అధికారం ఎవరికి ఇచ్చాడు? పేతురికి ఇచ్చాడు, అపోస్తులకి ఇచ్చాడు. దాని అర్థం అది. ఇప్పుడు వాళ్ళు రావాలంటే ఇక్కడికి, అంటే పరిశుద్ధాత్ముడు వీళ్ళకి పొందాలంటే జాగ్రత్తగా ఉండాలి. అందుకే అందరూ నీళ్ళలో మునిగేస్తున్నారు. కానీ ఎవరు వస్తలేదు? పరిశుద్ధాత్ముడు వస్తలేదు. ఎందుకు వస్తలేదు చెప్తాను, కిందకి రండి. చేతులు ఉంచగా, అంటే చేతులు ఉంచినప్పుడు ఏం పొందారంట? పరిశుద్ధాత్మ. అసలు నిజంగా మనం బాప్తిసం పొందినప్పుడు మనం ఏం పొందుతామని అంటాం? మనం అంటాం. మరి అప్పటికి ఏంటి? బాప్తిసం పొందినా కూడా ఏం రాలేదంట వాళ్ళ మీదకి. మరలా వాళ్ళు వచ్చి, ఆ పెద్దలు వచ్చి చేతులు ఉంచినప్పుడు ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ వచ్చింది అన్నారు. మరి ఇదేంటి? కొంచెం విచిత్రంగా ఉంది కదా. వివరిస్తాను. 9వ అధ్యాయం, 10వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 44వ వచనం. త్వరగా. పేతురు ఈ మాటలు ఇంకనూ చెప్పుచుండగా, ఎక్కడిది ఈ ప్రసంగం? ఎక్కడ? అన్యులు, కొర్నేలు ఇంటి దగ్గర. అర్థమైందా? కొర్నేలు ఇంటి దగ్గర. కానీ చెప్తున్న వ్యక్తి ఎవరు? పేతురు. అది పేతురు ఈ మాటలు చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ. బోధ చెప్తున్నాడంట, బోధ విన్నవారందరి మీదకి ఎవరు వచ్చారంట? పాయింట్ అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, బోధ వెంటనే వచ్చాడంట. ఎవరో? నేను మళ్ళా చెప్తున్నాను, ఈ 2 విషయాలు అర్థం కాక లోకం మోసపోయింది. ఈ 2 విషయాలు ఎందుకో తెలుసా? ఒకటి, వాళ్ళ బాప్తిసం పొందారు సమరీలు, పరిశుద్ధాత్మను పొందల. ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్నారు కానీ బాప్తిసం పొందల.
2 చదవండి, వివరిస్తాను. రైట్. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చి విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందారంట. తర్వాత ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని అంటే పరిశుద్ధాత్ముడు వీళ్ళ మీదకి రాగా అన్ని జనులు ఏం చేస్తున్నారంట? భాషలతో మాట్లాడుతున్నారంట. వీళ్ళు విన్నారంట. ఇదేంటి ఇంత ఆశ్చర్యం ఏంటి? తర్వాత మాట, వారు భాషలతో మాట్లాడుచు తర్వాత ఇప్పుడు చూడండి, అంటే ముందు పరిశుద్ధాత్మను పొందారు కదా వాళ్ళు చెప్పాలి. అప్పుడు పేతురు గారు చెప్తున్నాడు చూడండి, మనవలే అంటే మనం ఎలా పొందామో వీళ్ళ కూడా ఏం పొందేశారు? పరిశుద్ధాత్మను పొందేశారు. వీరు బాప్తీసు పొందకుండా ఎవడైనను నేలకు ఆటంకం చెయ్యగలడా? ఇంకేముంది? బాప్తిసం ఒకటే ఉంది. ఇప్పుడు ఆ బాప్తిసం పొందడానికి ఎవడైనా ఆటంకపరుస్తారా అంటే ఎవడు ఆటంకపరుస్తాడు? ఎందుకంటే మనం ఏ ఆత్మనైతే పొందామో వీళ్ళు అదే ఆత్మను పొందేశారు. తర్వాత యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించాడు. అంటే ఇప్పుడు మళ్ళీ ఏం పొందమని ఆజ్ఞాపించాడు పేతురు గారు? ఎందుకంటే బాప్తిసం కంటే ముందు ఏం పొందారు? పరిశుద్ధాత్మను. ఇప్పుడు పేతురు గారు ఉండగా ముందేమో పరిశుద్ధాత్మను పొందారు, తర్వాత బాప్తిసం పొందారు. అంతేనా? అక్కడ ఎవరున్నారు? అక్కడ వ్యక్తి పేతురు. ఇందాక సమరీల వారు ఏం చేశారు? బాప్తిసం పొందారు కానీ పరిశుద్ధాత్మని పొందలేదు. ఇప్పుడు వాళ్ళకి ఏది వెయిటింగ్లో ఉంది? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మరి పిలుపు ఉన్నాడు కదా, మరి అక్కడ ఆయన ఇచ్చేచ్చు కదా, పిలిపించచ్చు కదా, కానీ ఇవ్వడానికి దేవుడు ఒప్పుకోవడం. అందుకని జాగ్రత్తగా వినాలి. మరల పేతురు యోహాను గారు వెళ్ళి చేతులు ఉంచాక వచ్చాడంట. ఎవరో? పరిశుద్ధాత్ముడు. దాని అర్థం ఏంటి చెప్పాలి. చాలా జాగ్రత్తగా వినాలి. అపోస్తుల కార్యాలు కదా, వీళ్ళ ద్వారానే కదా పరిశుద్ధాత్ముడు కార్యాలు చేస్తా సంఘ కార్యక్రమాలు. ఈ సంఘ కార్యక్రమంలో మొట్టమొదటిగా బాప్తిసం పొందింది ఎవరయ్యా అంటే ఒకటే, అపోస్తులు పొందింది ఏంటయ్యా అంటే అగ్ని బాప్తిసం పొందారు. కనుక భాషలతో మాట్లాడారు. అనేకులు ఏం చేశారు? బాప్తిసం తీసుకున్నారు లేదా? బాప్తిసం పొందమన్నాడా లేదా? బాప్తిసం పొందమన్నప్పుడు ఉన్న ఆ కార్యం ఏంటి చెప్పండి? అపోస్తుల కార్యాలు 2 త్వరగా రండి చెప్తాను. 38 మీరు పేతురు గారు మాట్లాడుతూ 2:38 పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. అంటే ముందేం పొందమన్నాడు పేతురు గారు? బాప్తిసం పొందండి. తర్వాత అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుదురు అన్నాడు. చెప్పాలి, ముందేం పొందాలి? బాప్తిసం. తర్వాత ఏం పొందుకుంటావు? ఇది వాక్యం. ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. అలాగే ఏం చేశారు? ముందు బాప్తిసం పొందారు, తర్వాత పరిశుద్ధాత్మని పొందుకున్నారు. ఎవరో? 3,000 మంది. ఓకేనా? 3,000 మంది. ఇది రూల్. అసలు రూల్ అంటే ఇదే. మరి అలాంటప్పుడు సమరీలేమో బాప్తిసం పొందుకున్నారో పరిశుద్ధాత్మని పొందుకోలేదు. అన్యులు పరిశుద్ధాత్మను పొందుకున్నారో బాప్తిసం పొందుకోలేదు. మరి ఇక్కడ వ్యత్యాసం ఉంది కదా. మరల వ్యత్యాసం ఉన్నా గమనించాలి. వీళ్ళిద్దరి దగ్గర జరిగిన కార్యం ఏంటయ్యా అంటే పేతురు గారే ఉన్నారు అక్కడ. అది అర్థమైంది మీకు? సమరీల దగ్గరికి మళ్ళీ పేతురు వెళ్ళి మళ్ళీ చేతులు ఉంచాక ఎవరు వచ్చారు? రైట్. పేతురు గారు అక్కడ వాక్యం చెప్పుడు పరిశుద్ధాత్ముడు దిగిన మళ్ళీ ఏం పొందమన్నాడు పేతురు గారు? దాని అర్థం ఏంటంటే పేతురు గారు లేకుండా అన్యుడు రక్షణ పొందలేదు, సమరీలు రక్షణ పొంద. దాని అర్థం ఏంటంటే వీళ్ళకి అధికారం ఇచ్చానని చెప్పటానికి అనమాట. అది రుజువు 2 విధాలుగా. అర్థమైందండి? మరి ఇప్పుడు ఏం బాప్తిసం? ఇప్పుడు బాప్తిసం ఎలా తీసుకుంటాం? 19వ అధ్యాయం మొదటి వచ్చి, అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, ఆల్రెడీ ఎవరంట వాళ్ళు? శిష్యులు. అంతేనా? చూడండి, అంటే బాప్తిసం పొందిన శిష్యులు అంటారు.
మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? ఇది ప్రశ్న. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగాడు. అంటే మనం విశ్వసించినప్పుడు ఏం పొందుతాం కదా, పొందితిరా అన్న తర్వాత వారు వాళ్ళకి పరిశుద్ధాత్ముడు అన్న కాన్సెప్టే తెలియదంట. ఎందుకు తెలీదు? తర్వాత చెప్పారు వాళ్ళు. అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతిరి అని అడిగాడంట. వారు అంటే యోహాను కాలంలో ఏం లేదు, పరిశుద్ధాత్ముడు లేడు, అంతే కదా. అందుకే ఆయన ఏమన్నాడు, నేను నీళ్లతోటి ఎత్తున్నాడు రా బాబు, నా వెనకాల వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలో ఎత్తాడని చెప్పాడు అక్కడ. అప్పటికి ఇంకా ప్రభు ఏమవ్వలేదు, మరణించలేదు కదమ్మా. మరి అదే నేను అంటుంటా, అందుకు బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి చేత బాప్తిస్మ పొందిన వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందలా, ఓకేనా. కానీ ఏం పొందారు? బాప్తిస్మ పొందారు. ఇప్పుడు ఏం చెప్పాడు చూడండి అక్కడ. అందుకు పౌలు, యోహాను తనకు వెనక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలు చెప్పుచు మారు మనసు విషయం బాప్తిస్మ ఇచ్చాడు. మారు మనసు కోసం ఇచ్చాడంట. ఎవరో ఇంకో మాట అన్నాడు, ఏమని నా వెనకొచ్చువాడు గొప్పోడు అని చెప్పాడు. ఎవరో ఇప్పుడు మరి వీళ్ళు ఏ పేరు పెట్టుకున్నారు? యోహాన్ అనే కదా అన్నారు. యోహాన్ కంటే గొప్పోడు ఉన్నాడు కదా అని చెప్తున్నాడు అనమాట. తర్వాత ఆ మాటలు విని ఇప్పుడు చెప్పండి ఏం పొందారు వాళ్ళు? ఒక మాట చెప్పాలంటే అంతకుముందు ఎవరి నామాన్ని పొందారు చెప్పండి. అంతే, మంచి మాట అన్నాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. మరి యోహాను చేత పొందావంటే మరొక మాట, అంటే ఇంకోలాగా తీసుకోవద్దు. యోహాను చేత పొందిన వాళ్ళు కూడా మళ్ళీ యేసుక్రీస్తు నామం ఎందుకు తీసుకోవాలి? పరిశుద్ధాత్ముడైన సంగతి వాళ్ళకి సబ్జెక్టు తెలియదు. ఇప్పుడు లోకంలో ఉన్నారు, ఇతర నామాలు పెట్టుకున్నారు. మరలా చెప్తున్నానమ్మా, అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. వాస్తవం ఇది. ఇక్కడ ఎవరి కోసం మీరు ఏమి ఒక్కలేదు, దైవానికి భయపడాలి. ఓకే అండి, అర్థం చేసుకోండి, ఇంకా మరలా భావించొద్దు. ఇప్పుడు ఇక్కడ చెప్పిన మాట ఏంటి? మరల వాళ్ళు ఏం చేస్తారు? మరి ఆల్రెడీ తీసుకున్నప్పుడు మళ్ళీ ఎందుకు తీసుకోవాలి అంటే ఇప్పుడు ఏది కావాలి? వాళ్ళకి పరిశుద్ధాత్మని పొందుకోవాలి. ఇప్పుడు తర్వాత రండి చెప్తాను. పౌలు అంటే ముందేం పొందారు? తర్వాత పౌలు గారు ఏం చేశారు? చేతులుంచాడు. ఇందాక పేతురు యోహాను ఏం చేశాడు? చేతులుంచాడు. ఇప్పుడు పౌలు గారికి కూడా అధికారం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఆయన కూడా ఏం చేశాడు? చేతులుంచి. తిమోతి పత్రికలు ఏమంటాడు? నువ్వు ఎవడి మీద త్వరపడి నిక్షేపం చేయకిరా అంటాడు. నువ్వు ఎవడి మీద పడితే ఆడి మీద చేతులు ఈకిరా అంటాడు. తిమోతికి చెప్తాడు. అంటే ఎవరి మీద వాళ్ళ మీద వేయడానికి అవకాశం లేదు. ఆ చేతుల ధర్మం అనేది అపోస్తులకు సంబంధించింది, మనకు సంబంధించింది కాదు. దాని అర్థం ఏంటంటే ఆ చెయ్యి అనే మాటకు అర్థం ఏంటంటే అధికారం. ఆ చెయ్యి అనే మాటకు అధికారం. అలా చేతులు వేస్తే జరిగిందంటే దాని అర్థం ఏంటి? ఆయన వీళ్ళకి అధికారం ఇచ్చాడు అని. మరొక మాటలోకి వెళ్తే, గలతీ పత్రికలోకి వెళ్తే, పేతురు యోహాను మాకు కుడి చేతిని ఇచ్చితిరి అనే మాట వాడతాడు. కుడి చేతిని ఇచ్చిరి అనే మాట ఉంటాడు. పేదల కొరకు, సహాయం కొరకు. కుడి చేయిని ఇచ్చారంటే తీసిచ్చేసాడా? అధికారం ఇచ్చాడని అర్థం అక్కడ. ఓకేనా. ఇప్పుడు పౌలు గారికి అధికారం ఉందా లేదా? రైట్. అంటే ఇప్పుడు బాప్తిస్మ పొందారు. తర్వాత వాళ్ళు ఏం పొందారు? ఇప్పుడు అది అంటే ఇప్పుడు మనం బాప్తిస్మ పొందగా ఇప్పుడు ఎవరు వస్తారు మన మీదకే? ఇశ్రాయేలు వారు ఏం పొందారు అదే ఇప్పుడు జరుగుతుంది. కానీ ఇది అపోస్తుల కార్యాల్లో అక్కడ ఉన్న లోపాలు సరిచేయడానికి యూదుల్ని, సమరయుల్ని, అన్యుల్ని వీళ్ళందరినీ ఒకటి చేయాలి కదా. మరి అందరికి ఏమున్నాయి? వైవిధ్యాలు ఉన్నాయి. ఇవన్నీ సరి చేయడానికి చూపించాడు. అందుకు ఒక మాట ఏంటంటే, అంటే వాస్తవంగా ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త ప్రకటించటి. తర్వాత చెప్పండి, సువార్త నమ్మి అంటే ముందేం చేయాలి? బాప్తిస్మ పొందాలి. నమ్మి బాప్తిస్మ పొందినవాడు రక్షింపబడతాడు. అంటే బాప్తిస్మ పొందగా అంటే తర్వాత మనకేమొస్తున్నాడు? ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మిస్తే వాడు ఎందులోకి వెళ్ళిపోతున్నాడు? రాజ్యులుగా. అంటే ఎప్పుడైతే నీళ్ళలోకి వెళ్ళామో మనకు ఎవరు వచ్చారు అంటే పరిశుద్ధాత్ముడు వచ్చాడు కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆ ఆత్మతో దేవుని ఆరాధిస్తున్నాం, ఆ ఆత్మతో దేవుని యొక్క గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. అంతేగాని మళ్ళీ ఇవాళ ఆదివారం ఆరాధన అయిపోయింది కదా వెళ్ళిపోయాం,
ఆ పరిశుద్ధాత్మని బీరులో పెట్టి తాళం వేస్తామని కాదు, మనం చచ్చేంత వరకు కూడా పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఓకే, అయితే ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పవలసినవి ఏంటంటే అర్థం చేసుకోవాలి. ఫిలిప్ అంత సేవ చేసినప్పుడు కూడా మరి ఆ సమరీలకైన బాప్తి చేతులు ఉంచేసి ఇచ్చేయచ్చు, కానీ వాళ్ళకే అధికారం ఇవ్వాల, అంతేనా? వాళ్ళకే ఏమి ఇవ్వలేదు, అధికారం ఇవ్వలేదు. ఇలా చూస్తే మొదట యెరూషలేము, తర్వాత యోదయ సమరయ ప్రాంతం, తర్వాత భూదిగంతముల వరకు ఏమి వెళ్ళింది, సువార్త వెళ్ళింది. అపోస్తుల కార్యాలు ఈ 3 ఉద్దేశాలు చదువుకుని ముందుకు వెళ్ళండి. అయితే చాలా జాగ్రత్తగా ఇక ప్రాముఖ్యంలోకి వెళ్తున్నాను. వీళ్ళ సంఘాలు కట్టుకుని త్వరగా వీళ్ళ సంఘాలు స్థాపించుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ఒక సేవకుని పెట్టేసుకుంటూ వెళ్ళిపోవారండి. ఎవరో పౌలు గారు చేసిన పరిచర్య. సంఘం కట్టేసి ఓకే, ఇక్కడ నమ్మకమైన ఒకరిని పెట్టేసి జాగ్రత్తగా ఉన్నానని పత్రిక రాసి దీని ప్రకారం నువ్వు ఉండకపోతే నీకు తేడా వస్తుంది, సంఘాన్ని ఉంచకపోతే దేవుడు అడుగుతాడు అని అన్నీ చెప్పారు. అంటే ఎవడబడితే వాడు సేవ చేయడానికి కూడా అర్హుడు కాదండి. అమ్మా, తిమోతిని ఏమని హెచ్చరించాడు? నీ మాటలో, నువ్వు ప్రవర్తనలో, ఎన్ని ఎందుకు చెప్పాడు? సువార్తికుడు ఎలా ఉండాలో చెప్పాడు, సంఘ పెద్ద ఎలా ఉండాలో చెప్పాడు, విశ్వాసులు ఎలా ఉండాలో చెప్పాడు, పరిచారం చేసే వాళ్ళు కూడా తమను పరీక్షించి చూడు అంటాడు కూడా. అన్నాడా లేదా చెప్పాలి? అంటే సంఘం అంటే ఏమనుకున్నారు? సంఘం అంటే ఏంటనుకున్నారు? లోకం కాదు, లోకానికి ఒక ప్రత్యేకం సంఘం. ఇప్పుడు ఆ సంఘాన్ని ఒక ఔన్నత్యంగా ఉంచాలని వాళ్ళన్ని పాట్లు పడి చాలా జాగ్రత్తగా ఉన్నారు. వాళ్ళ సంఘాలని అక్కడ పని చేసుకుంటూ వెళ్ళిపోతూ వచ్చేవారు. మరలా ఏం చేసేవారు? మళ్ళీ తిరిగి వచ్చే సంఘం ఎలాగ ఉంది, మళ్ళీ ఈ సంఘం ఎలాగ ఉంది, ఈ సంఘం ఎలాగ ఉందని ఇంకా వాళ్ళ పని ఏంటంటే వెళ్ళిపోయేవారు, మళ్ళీ తిరిగి వచ్చే సంఘాలు దర్శించుకుంటూ వచ్చేవారు. కానీ ఈరోజు ఎలాగ ఉన్నాయంటే ఇది నా సంఘం, ఇది నా సంఘం, ఆయన సంఘం కాదు, నా సంఘం, నా మాట వినాలి, నేను చెప్పినట్టు చెయ్యాలి. అందుకే అది ఆయన సంఘం అయింది కానీ ప్రభు సంఘం అవల. అది ప్రభు సంఘం అవల. అందుకే మీరు నేనేం చెప్తే అది చేయకొట్టాలి. నా తప్పులుండా తప్పని అనకూడదు, మీ తప్పులుండా నేను తప్పని అనకూడదు. ఎందుకని? నేను దొంగనే, మీరు దొంగలే, ఇంకెలాగా? అర్థమైందండి? ఇప్పుడు వాక్యం ఏం చేస్తుంది అంటాడో, ఉదక స్నానం చేత ఏం చేస్తుంది? నన్ను సరి చేస్తుంది, మిమ్మల్ని సరి చేస్తుంది. అంతేనా? సరి చేస్తుందా లేదా? లేదు. మనం ఎప్పుడు ఎలాగ ఉందామంటే కుదరదు. కానీ కొన్ని విషయాలు మీకు చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యాల్లోకి వెళితే పౌలు గారిని చూసి దడదల్లాడిపోతున్నారంట ప్రజలు. పౌలు గారిని చూసి, ఎందుకంటే ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వ్యక్తి, అలాంటి సంఘాన్ని హింసించిన వ్యక్తిని చూసి పారిపోతుంటే పౌలు గారి దగ్గరికి ఎవడు వెళ్ళేవాడు కాదంట. కానీ ఒక అతని వెళ్ళి అతను తీసుకుని వచ్చి అపోస్తులు పరిచయం చేయడట. అతడే బర్నబా. ఓకేనా? అతడే. చూపిస్తాను చూడండి ఆ మాట. బర్నబా తీసారా? ఆయన పేరేంటి? ఆయనకి ఏంటంటే హెచ్చరిక పుత్రుడు. ఎప్పుడు కూడా ఆయన ఏం చేస్తూ ఉంటాడో హెచ్చరిక చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఈ బర్నబా పౌలు గారిని తీసుకుని వెళ్ళి అపోస్తులు పరిచయం చేశాడట. అంటే నిజంగా చెప్పాలంటే అపోస్తులకి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? బర్నబా. ఓకే, బర్నబా పౌలు చేసిన సేవ గొప్పది. అంత్యోక్య నుంచి మొదలెట్టారు, వాళ్ళ సేవ చేసుకుంటూ వచ్చారు. తర్వాత మళ్ళా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక మాట నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఏది? 15 అధ్యాయం. ఈ లోపాలు సరి చేసుకోవాలి. సేవకుల్లో కూడా లోపాలు దైవ గ్రంథం రాయించాడు. 15 అధ్యాయం తీసారా? 36 త్వరగా తీయాలి, త్వరగా. 15:36. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణంలో ప్రభువాక్యం ప్రచురించుతామో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరులకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నామో మనం చూద్దామని పౌలు బర్నబాతో అనెను. పౌలు గారు ఎవరితో చెప్పాడు అంటే మనం ప్రకటించి వచ్చేసాం కదా, మళ్ళీ ఎలాగున్న సంఘాలు మళ్ళీ వెళ్ళి ఒకసారి చూసొద్దాం అని వెళ్ళారు. బండ్లు, ఓకేనా, కార్ల మీద కాదు సుమా, వాడల ప్రయాణం. ఆ ప్రయాణం చివరి వరకు వెళ్తారో మధ్యలో చచ్చిపోతారో కూడా తెలియదు, అంత ప్రమాదం వాళ్ళు చేసిన ప్రయాణాలు. రైట్. ఇప్పుడు వీళ్ళిద్దరి దగ్గర సమస్య వచ్చిందంట. ఎవరికే? పౌలుకి, బర్నబా గారికి, దైవ సేవకులకి. అంతే కదా మరి. ఏమొచ్చింది చూద్దాం అనంట. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానుని వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా గారికి ఇష్టపడ్డాడంట. బర్నబా ఎవరిని తీసుకుని వెళ్దామని చూస్తున్నాడంట? తోడు
మార్కు గారిని తీసుకుని వెళ్దామా అని చూస్తున్నాడట. ఆ తర్వాత చదవండి. అయితే పౌలు గారు మాట్లాడుతూ, పంపులీలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వాణిని వెంట పెట్టుకుని పోవుట యుక్తం కాదు. ఆడొకసారి మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరో మార్కు. ఓకేనా? మార్కు ఏం చేశాడంటే ఒకప్పుడు ఏ పరిచర్యలు ఇతను కూడా ఉన్నాడంటే ఉపచారం చేసేవాడంటే ఇతను చేస్తే చేయకుండా వెళ్ళిపోయాడంట మార్కు గారు. వెళ్ళిపోయాడు కదా, మరి దేవుని పనికి వెళ్ళినాడు, మరి వెనక్కి వెళ్ళిపోతే ఇంకా ఆడు ముందుకే వస్తాడు. ఇంకా ఈడైతే వద్దన్నాడట. ఎవరో దేనికి? సువార్త పనికి. అమ్మా ఇప్పుడు చూడండి, దేవుని కోసం, ఆస్తుల కోసమా? చెప్పండి. గొడవలు రావా అంటే ఎందుకు రావు? వస్తాయి. అది న్యాయమై ఉండాలి. ఆ గొడవ కూడా దేవునికి ఇష్టమై ఉండాలి. అవునంటారు కదంటారా? ఇప్పుడు మా తమ్ముడు నేను ఉన్నాం, దెబ్బలాడుకోవచ్చు. దేనికోసం? నాన్న జేబులో ఉన్న 10 రూపాయలు తీసుకోవడం దెబ్బలాడుకోకూడదు. ఒరే నాన్నకి నేను భోజనం పెడతానంటే కాదు, నేను పెడతానండి, దీనికోసం దెబ్బలాడుకోవాలి. అవునా కదంటారా? లేదండి ఇవాళ కూర తెచ్చానరా, ఇవాళ నాన్న తింటాడని ఆడు, లేదు నేను తెచ్చానరా, ఇవాళ ఎక్కడ తింటాడే, దానికోసం దెబ్బలాడుకోవడం ఒక అందం. అవునా కదా? ఇద్దరు దెబ్బలాడుకుంటే దేనికోసం? ఆడి పొట్ట కోసం. అంతేనా? ఆ డబ్బుల కోసం దెబ్బలాడుకున్నాం అనుకోండి ఇంకోలా ఉంటుంది. ఇప్పుడు పౌలు బర్నబా గారు డబ్బుల కోసం దెబ్బలాడుకోలేదు. ఈ సంఘం నాది అని దెబ్బలాడుకోలేదు. వీళ్ళు ఇప్పుడున్న సేవకులు తెలియదు పాపం ఇది. ఓకేనా? పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎంతగా ఏంటంటే ఒకప్పుడు వచ్చాడు రా, కాకపోతే మధ్యలో వెళ్ళిపోయాడు, అలాంటోడు మనకి ఎలాగుంటాడని పౌలు గారు. అబ్బాయి లేదు అంటాడు ఆయన. ఎందుకు చెప్పాడు కదా, కొంత గొంతు ఎక్కువ. ఎవరికి? బర్నబా గారికి. ఈ తీవ్ర వాదం వచ్చేసిందంట. వాదం వచ్చి ఏం చేయాలి చూసారు? కొట్టేసుకున్నారా, తిట్టేసుకున్నారా? చూడండి తర్వాత మాట. త్వరగా రావాలి. ఏమైపోయారంట? మళ్ళా బర్నబా గారు పౌలు గారు కలుసుకున్న దాఖలు కనపడవు మనకి. ఓకేనా? మరి సహోదరుల ఐక్యత కలదండి అని మనం అంటాం. ఓకే, వెళ్ళిపోయి ఏం చేయరు చూడండి అక్కడ. అంటే ఇప్పుడు బర్నబా ఎవరినట్టు తీసిపోయాడు? ఎవరైతే కావాలనుకున్నాడో అతను తీసిపోయాడు అంట. మొత్తం ఆయన గెలిచాడు. ఎక్కడికి వెళ్ళాడు? సేవ చేయడానికి వెళ్ళాడు. ఎవరో? బర్నబా. తర్వాత పౌలు శీలను ఏర్పరచుకుని చాలు. అంటే పౌలేమో శీలను తీసుకున్నాడు. పాయింట్ అర్థం చేసుకోవాలి. పేతురు యోహాను మొదట పేతురు యోహాను. ఓకేనా? తర్వాత పిలుపు గారు 8 అధ్యాయంలోకి వెళ్తే పిలుపు గారు, 7 అధ్యాయంలోకి వెళ్తే స్టెఫన్ గారు, తర్వాత పేతురు గారు 10 అధ్యాయం ఏది కొర్నేలు గారి దగ్గర. తర్వాత చూస్తే ఇవన్నీ ఎలా వివరిస్తున్నాను అనుకోవచ్చు సుమా. ఇప్పుడు పౌలు బర్నబా సేవ. పౌలు గారు ఇంకా మా అడిగెట్టిని కానిచ్చి బర్నబా గారు ఉన్నారు. ఇప్పుడు బర్నబా పౌలు ఏమైపోయారు? ఈడిపోయి ఆగిపోరా? చెప్పండి. నాకు కావాల్సినది నువ్వు ఇడిపో, కానీ ఏం చేయాలి? దేవుని పని ఆగకూడదు. అది నువ్వు దెబ్బలాడేసుకో. మరలా చెప్తున్నాను, నేను మిమ్మల్ని దెబ్బలాడేసుకున్నా పర్లేదు, కానీ ఏ పని ఆగకూడదు. అది నీతి. అర్థమైందండి? అది నీతి. అది మాత్రం పాడు చేయదు. అందుకే స్టెఫను చచ్చిపోయినా కూడా సువార్తను అందించాడు అక్కడ. అది కావాలి మనకి. గొడవలు రావా? ఎందుకు అభ్యంతరాలు వస్తాయని చెప్పాడు ఆయన. ఎందుకంటే మనం మామూలు రకాలు కాదు, మనం మామూలు మనుషులు కాదు కనుక మనలో ఉంటాయి. కానీ ఏంటంటే ఆయన పైన ఆగకూడదు. అందుకే కక్ష చేతనైనను మిస్స చేతనైనను క్రీస్తు ప్రకటించు. వీడికంటే ఎక్కువ పని చేయాలన్న కసి రావాలి. అర్థమైంది మీకు ఏదన్నా? ఇప్పుడు నా మీద కోపం అండి, 10 మందిని రక్షిస్తున్నావు కదా ప్రభు, అది చూస్తాడు. 10 మంది ఆత్మలు రక్షిస్తున్నావు కదా, 10 మంది కూడెడుతున్నావు కదా ఆత్మలకే, అది చూస్తాడు. కోపం ఏముంది? ఏదోటైనా ఏమనుకోకుండా వీళ్ళని మట్టికి ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. లేదా అనుకూలం ఉందా? సమాధాన పడతాం. అవునా కదా? చెప్పాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారా? విడిపోయి ఏం చేశారు? ఇతనేమో మార్కుని తీసుకుని వెళ్ళాడు, ఇతనేమో శీలం తీసుకుని వెళ్ళాడు, వెళ్ళిపోయి సేవ చేశాడు. ఒక పాయింట్ చెప్తున్నాడు. మీరు మార్కు సువార్త అన్నారే, అది ఆయనే రాశాడు. అర్థమైంది మీకు ఏదన్నా? మార్కు సువార్త ఉంది కదా గ్రంథంలో, అది రాసింది ఎవరో? అంటే తర్వాత ఆయన ఏమయ్యాడు? మార్కు గారు తర్వాత కూడా ఏం చేశాడు? దేవుని పనిని మళ్ళీ శ్రద్ధగా చేశాడు. మళ్ళీ పౌలు గారు అభినందించాడు. మార్కు చాలా నాకు చాలా ప్రయోజనకరం తర్వాత అన్నాడు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏమైంది మరి? అంతే కదా. ఇప్పుడు కోపం వచ్చి తిట్టాను, మళ్ళీ అర్థం చేసుకునే ఆయనకి ఏమవ్వాలి? ఆ కోపాన్ని కూడా అర్థం చేసుకోవాలి.
ఆ కోపాన్ని కూడా అర్థం చేసుకోవాలమ్మా. ఓకే, ఇప్పుడు పౌలు బర్నబా గారికి వచ్చిందా లేదా చెప్పండి. రైట్. తర్వాత గలతీ పత్రిక దగ్గర రండి. ఇంకొకరితో గొడవ పడ్డాడు. ఎవరు? పౌలే. ఎవరితో తెలుసా? సీనియర్ మోస్ట్ పేతురు గారితో. 2వ అధ్యాయం 11వ వచనం త్వరగా. కేపా అంటే పేతురు. అంతియొక్కకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడును గనక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. ఒకసారి ఆగండి. పేతురు గారి డైరెక్ట్గా తిట్టాడంట, మందలించాడంట, నువ్వు చేసిన తప్పు అని. ఎవరో? పౌలు. మరి ఆయన ఎప్పుడు వచ్చాడు? నిన్నగాక మొన్న వచ్చినాడు. అవునా కదా చెప్పండి. పౌలు సీనియరా పేతురు సీనియరా? పేతురు సీనియర్. మరి అనకూడదు కదా, సీనియర్ని అనకూడదు కదా. కానీ తప్పు చేస్తే ఎవరినైనా అనాలి. అది స్వార్థంతో అనకూడదు సుమా, న్యాయంతో అనాలి. శిక్షించేది ఇది. అమ్మా, నా తండ్రి దొంగతనం చేశాడు అనుకోండి, చట్టం ఏమంటుంది? దొంగతనం చేయకూడదు అంది. నేను ఏమనుకోకండి, నేను ఆ స్థానంలో అనుకోండి, నా తండ్రి అయినా అది తప్పు అని చెప్పాలి. నా బిడ్డ తప్పు చేసినా కూడా ఏమనాలి? అది తప్పు అని చెప్పాలి. కనీసం నీడు చేసినా కూడా ఏం చేయాలి? తప్పు అని ఒప్పుకోవాలి. అది బర్నబాకి ఇద్దరికి పడ్డదా లేదా చెప్పండి. కక్ష పెంచుకోలేదు వాళ్ళు, వస్తాయి. కానీ ఏది ఆకూడదు? సువార్త ఆకూడదు. అది మన గోలు. మన గోల్ అది. రైట్. ఇప్పుడు పేతుర్ని ఏమన్నాడు? ముఖాముఖిగా ఏం చేశాడు? ఎదిరించాడు. మరి లోపల ఏమనుకోవాలి ఆయన? ఏడ్రా అసలు మేము ఎవరు అనుకున్నావరా? ఎన్ని కుర్చీలు వేసిన, ఎన్ని కౌర్లు కోతలు కూసేలి మహానుభావులు. ఆ పొరపాటు కూడా తెలుసుకుని, ఎందుకంటే మాయావేషం చేత మోసపోయాడు బర్నబా గారు కూడా ఉంటుంది అక్కడ. అంటే యూదులకు భయపడి, ఓకేనా, సున్నత లేని అన్యజనులతో భోజనం చేస్తే మళ్ళీ ఏమనుకుంటారన్న భయం వెంటాడింది. ఓకేనా, సరే. అప్పుడే మాట అదే పేతురు గారు తన పత్రికలో పౌలు గారు రాసిన సంగతులు సామాన్యమైనవి కావురా, అవి చాలా గొప్ప మాటలు, విద్యావిహీనులకు అస్థిరులకు ఆ మాటలు అర్థం కావు అని పౌలు రాసిన పత్రికలు ఆయన గౌరవించాడు. ఎవరో? మరి ఎక్కడ తిడతాడే? ఎప్పుడు మన మంచి కోసం ఎవడ చిన్నోడైనా చెప్పినా మంచి తీసుకున్నావా అది నీ క్షేమం. చిన్నోడే ఆ టయ్యాన్ని చిన్న బిడ్డనా బిడ్డ అంటది. పాయింట్ చెప్తున్నాడు మా తమ్ముడు గారు అమ్మాయి వందన. నేను ఇంకా లోపల ఉన్నాను. పెద్ద డాడీ దా కిందకి ప్రార్థన కదా అని అంది. అది కొంత ముందుకు త్వరగా తీసుకురా అంటుంది. అది వినాలా లేదా? నువ్వు నాకు చెప్తున్నావు ఏంటి అంటే అది నీ పొగరు, అది నా పొగరు అనిపిస్తుంది. ఓకేనా? అప్పుడు ఏమనుకుంది? ఆ బిడ్డకు మాట రాదు, తర్వాత అనుకోవచ్చు. అంటే చెప్తా సుమా, అంటే చిన్నదాని ముందు కూడా లోకైపోతాను. నా పొగరకే నన్ను నేను అణుచుకుంటాను, నా హుందాతనాన్ని చూపిస్తాను, కనుక లోకైపోతాను, నేను లోకైపోతాను. ఓకేనా? ఆ చిన్నది చెప్పింది కనుకే విన్నాడు, కనుక నయమాను స్వస్థత పొందాడు. ఇంటి పని మనిషి చెప్తే యజమాని వేలు కోసం విన్నాడా లేదా? విన్నాడు కనుక తన జీవితం మార్చుకున్నాడు ఆయన. నువ్వు పని మనిషివి, నువ్వు చెప్పేదేంటి సైన్యాధిపతి అని అనలేదే? వినాలి. మంచి ఎవడ చెప్పినా వినాలి, మంచి ఎవడ చెప్పినా వినాలి, మంచి ఎవడ చెప్పినా తీసుకోవాలి. తప్ప సరి చేసుకోవాలి, తప్ప సరి చేసుకోవాలమ్మా. నేను సరి చేసుకోవాలంటే కుదరదు. రైట్. ఇప్పుడు 2 విషయాలు మీకు చూపించాడు. అంటే ఇప్పుడు పౌలుకి బర్నబా గారికి వచ్చిన సేవ ఆగిపోయిందా? అందుకే అన్నాడు, కక్ష చేతనే మిస్ చేతనే ఎవరు ప్రకటించబడుతున్నారు అంతే. మనకి ఇప్పుడు ఏదో ఇదే గోడ కట్టేసుకుని అంగర్లో ఇంకో క్రీస్తు సంఘం పెడుతూ కుదరదు అనడానికి నేనెవ్వండి. అంగర్లో ఇంకో క్రీస్తు సంఘం పెట్టకూడదు అనడానికి నేను ఎవ్వండి. అంగర్ నేను కొనుక్కున్నానా? అయితే అంగర్ అంతా దేవుడు నాకు ఇచ్చేసాడా? పోనీ అనుకున్నాను. మరి ఎంతమంది ఉన్నారో నశించిపోయే ఆత్మలో? మరి నువ్వేం చేస్తున్నావు? చేతులు కట్టుకుని ఇక్కడ ఉన్న వాళ్ళని కాపాడుకుని ఇంకెవరన్నా రానివ్వా? ఇలా గీతలు గీసేసారు. అందుకే సంఘం అంటే సేవకులకి సేవకులైపోయారు తప్ప మనమందరము ప్రభువుకి సేవకులనే మనసు ఎవరికి లేదండి. ఆయన స్వరక్తం ఇచ్చింది దేనికి? సంఘం. ఆ సంఘం కోసం మనం అందరం అవయవాలు, అందరం కలిస్తేనే బలం. కానీ ఏమైపోతున్నామంటే ఒకనొకరు ఏం చేసేసుకున్నాం? కరిచేసుకున్నామంట. గలతీ పత్రికలు అంటాడు, మీరు ఒకనొకరు కరిచేసుకుంటున్నారు అంటాడు గలతీ పత్రిక. చూడండి అక్కడే 5వ అధ్యాయము 15వ వచనం, త్వరగా 5వ అధ్యాయం 15వ వచనం. అయితే మీరు ఒకనొకరు ఏం చేసేసుకున్నారు? ఎందుకంటే సోషల్ మీడియా ఇదిగో నీకు ఇచ్చాడు వాక్యమే చెప్పు.
వినలేని వారు విన్నారు. నేను వాక్యం చెప్పాను చోట, ర్యాలీలో వాక్యం చెప్పాను. ఓ పెద్ద ఆయన వచ్చి కూర్చున్నాడు అక్కడ. ఇది వాస్తవం చెప్తున్నాను సుమా. నేను వాక్యం చెప్పాక ఆయన కూర్చున్నాక అన్నాడు, అయ్యా మీ ప్రసంగాలు యూట్యూబ్లో చూస్తున్నానండి బాబు, బాగా చెప్పారండి అన్నాడు. ఇంకేం కావాలి నాకు? ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు. ఇది ఏమైంది? వాక్యం చెప్పుకోవడానికి బాగుందా, లేదా మీరు నేను దెబ్బలాడుకోవడానికి ఉపయోగించుకుందామా? అమ్మా, గదిలో మాట్లాడుకుని కొన్ని ఉంటాయి, గదిలో మాట్లాడుకుని కొన్ని ఉంటాయి, భార్య భర్తలు మాట్లాడుకుని కొన్ని ఉంటాయి, బిడ్డలతో మాట్లాడుకునే మాటలు కొన్ని ఉంటాయి, అవునా? ఈదులో మాట్లాడుకుని కొన్ని ఉంటాయి. కానీ గదిలో మాటలు ఎక్కడికి రాకూడదు? అదే అయిపోయింది ఈరోజు క్రైస్తవులు. కొన్ని ఉన్నాయి లేఖనాల్లో. అవి వాడి మనస్సాక్షి విడిచిపెట్టాడు. ఆయన మనస్సాక్షి విడిచిపెట్టాడు. కొన్ని చెయ్యొచ్చా చేయకూడదు అంటే మనస్సాక్షి విడిచిపెట్టాడు. ఆ మనస్సాక్షిని బట్టి ఉన్నాడు తప్ప అది బోధ చేయకూడదు, అది బోధ చేయకూడదు. కనుక ఈరోజు ఏమవుతున్నారంటే అన్యులకి ఎంత ఆనందం ఉందో అంటే మామూలుగా కాదు సుమా. మీకు ఇంకో మాట తెలుసా? అన్యులు ఎవరో కూడా మనల్ని ఈ మీటింగ్ కట్టొద్దు, ఈ క్రైస్తవులందరి నుంచి వెళ్ళిపోవాలని వాళ్ళ వల్ల ఏం ఆగదు. వాళ్ళ ఆటంకపరుస్తున్నారా? వాళ్ళ వల్ల అసలు క్రైస్తవ్యానికి నష్టం ఏమీ లేదు. వాళ్ళ తిట్టిన, మీటింగ్లు పెట్టొద్దన్న, ఎన్ని నిందలు ప్రభు మీద వేసినా ఆయన పని ఏమవుతుంది? కానీ ప్రభు పని ఎవడి వల్ల ఆగిపోతుందో తెలుసా? సంఘంలో ఉన్న సభ్యులు, సేవకుడి వల్ల సంఘ పని ఆగిపోతుంది. అది ఒక్కడ అర్థమవుతలేదు ఈ తెంగరోళ్ళకి. అదిగో మీటింగ్ ఎట్టొద్దని ఆడి మీద కక్ష కట్టేస్తాడు. కానీ నువ్వేం చేస్తున్నావు మరి? ఈ సభ్యురాలు ఆ సంఘంలోకి వెళ్ళలేవు, అంతేనా అమ్మా? ఈ సభ్యురాల్ని ఆ సంఘంలోనికి వెళ్ళనేమో. ఎవరో మనం ఏం చేస్తావు? నువ్వు చెప్పో, ఓకే, నీ దగ్గర ఉన్న ఒకవేళ అక్కడికి వెళ్తే ఇంకో నాలుగు మాట చెప్పండి, అది ఒక్క మాట చెప్పండి. తీసుకుని వెళ్ళి ఉన్నా మానేసి ఉన్నా రైట్. ఎవరైనా వచ్చి వాకింగ్ చెప్తే చెప్పి నుంచి కూడా మానేసి ఉన్నా రైట్. అలాగే సంఘంలో ఉన్న సహోదరులు వాకింగ్ చెప్పమంటాడా వద్దంటాడా? చెప్పండి నాకు కదా. ఇంతకని ఏం కావాలి నాకు? నేను చెప్పలేని పాట వాళ్ళు చెప్తారు అమ్మా, మనం చెప్పలేని పాట ఇంకొకరు చెప్తారు. ఎవరో ఒకరి పాట మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుందా లేదా బలపరచదా? అదిగో విజయవాడ అయింది, మొత్తం కూరుకుపోయింది. ఎవరో ఒకరు ఏదోటి ఏం చేస్తున్నారు? సహాయాన్ని పంపుతున్నారు. వాటర్ ప్యాకెట్లు పంపుతున్నాడు ఒక ఆయన. అనుకుందాం అదేట్రా అంటే ఇలాగా వాటర్ ప్యాకెటే కావాలి, నీ పులిహోర ప్యాకెట్ కంటే ముందు కదంటారా? అంటే వాటర్ ప్యాకెట్ ఏం చేస్తుంది కదా? ముందు దాహం తీర్చుకుంటూ కొంతకాలం బతుకుతాడు అమ్మా. కనుక ఆ చెప్పేవాడు చిన్నవాడైనా చెప్పినది మంచి కోసం ఎంచుకుంటే గొప్పదండి. సంఘం బర్ల చెప్తుంది, సంఘం అంటే మనుషులది కాదు, ప్రభుది. ఆయన కొన్నాడు, మనం కొనలేదు. ఒకవేళ చర్చ్ బిల్డింగులు మాయేమో కానీ వాస్తవం చెప్తున్న సొమ్మ మీరు మాత్రం మావారు మాత్రం కాదు. మరలా చెప్తాం, మావారు మాత్రం కారు. ఎందుకంటే మనమందరం క్రీస్తువారు. ఓకే, ఇప్పుడు ఖర్చుకుంటే ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు రా అన్నాడు. ఇప్పుడు సంఖ్యగా కనబడుతున్నాయి కానీ ఒక్కళ్ళలో ఐక్యత లేదు. ఐక్యత లేనప్పుడు మరి ఎవరు నష్టపోతున్నావు? మనమే నష్టపోతున్నాం. బయట వారి వల్ల ఎప్పుడు ప్రమాదం జరగదండి, వాళ్ళు బెదిరిస్తారు, ఏం జరగదు. కానీ ప్రభు 10 సార్లు ఎందుకు చెప్పాడంటే సంఘంలో నానా నీ బలహీనతలు ఉన్నాయా? ఒకసారి కొరింథీ పత్రిక, త్వరగా కొరింథీ పత్రిక అన్నీ చెప్పాడు గ్రంథం. తీసారా? మొదటి కొరింథీ పత్రిక 6 దగ్గర త్వరగా రండి. 9 వచనం త్వరగా. అన్యాయస్తులు చెప్పాడు ఆయన. సంఘంలో ఒకవేళ బాప్తిస్మం పొంది దేవుని రాజ్యంలోకి వచ్చేయనా అన్యాయంగా నడుచుకోవడం దేనికి అర్హులు కాదని చెప్పాడు ఆయన. పరలోకానికి వెళ్ళాడు, ఆయన చెప్పాడు. మనం అనవలసిన పని లేదు. నువ్వు వెళ్ళవు అని అనక్కర్లా. కిందకి రండి. తర్వాత మోసపోకుడి, జారులైనను, విగ్రహార్థికులైన, త్వరగా అయిపోయిందా? వీళ్ళందరూ ఎవరో అన్యాయస్తులని చెప్పాడు. ఒకవేళ మేము కానీ మిమ్మల్ని దోచుకున్నాం అనుకోండి, మేము అన్యాయస్తులమే. ప్రభు పేరట మిమ్మల్ని దోచుకున్నాం అనుకోండి, మేము కూడా ఎవరో మొదటగా అందుకే బాధకులైన మీకు మరీ కఠినమైన తీర్పు ఉందన్నాడండి ఆయన. బాధకులైన మీకు మరీ
కఠినమైంది. ఎంత తీర్పో తెలుసా? ఏలి తన కుమారుల వల్ల దేవుని సన్నిధికి రావడం అనేహారు. ఏలి కుమారులు, అవునా కదా? చెప్పండి. వాళ్ళ ప్రవర్తన ద్వారా, ఎందుకంటే వ్యభిచారుల వల్ల దేవుని సన్నిధికి రావడం మానేశారంట. మరి కఠినమైన తీర్పు ఏంటి? వాళ్ళ వంశంలో మళ్ళీ ఒక్కడు మళ్ళీ దేవుని సేవకి దేవుడి అవకాశం ఇవ్వలేదంట. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఇంకా అక్కడితో నాశనం అయిపోయిందంటే ఆ కుటుంబం. మరలా మనమే అంటాం ఏమని? హాస్పిటల్లో డాక్టర్ అమ్మకే ఏమి లేదు, రక్షణ లేదు అంటున్నాం. నిజమే, అక్కడ లేదు. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు? దుర్మార్గులు ఉన్నారు. మరి దైవ సన్నిధిలో దైవ సేవకులైనా లేదా దేవుని ప్రజలైనా విశ్వాసులైనా మరి అక్కడికి వచ్చేవారు ఏలి కుమారు లాంటి వాళ్ళు ఉన్నారే. అంటే అక్కడికి వచ్చే స్త్రీలకు కూడా ఏమి లేదు, రక్షణ లేదు. ఇది ఎంత దారుణం అండి. అదే రైట్ ఎక్కనే, రైట్ అంటే ఇంకోలే తీసుకోకండి. అది తెలియక చేస్తున్నారు. ఇక్కడ తెలుసుండి ఏం చేస్తారు ఏలి కుమారులు? మరి ఏం చేయలేనే? మరి వీళ్ళు ఏం చేయాలి? సంఘం అంటే ఏంటండి? ఆ కుటుంబం నాకు నచ్చిందని తీసుకుంటాను, నాకు నచ్చినట్టు బతుకుతాను అంటే తోలు తీసేస్తాడు ఆయన. మళ్ళీ చెప్తున్నాడండి. సంఘం నువ్వు పనోడు, నువ్వు పని చేయలేవా? కూర్చో. నువ్వు పని చేయలేవు, నేను చెప్పలేను. వినేవాడి చేత చెప్పించు. నా బిడ్డ నా మాట వినలా, కానీ నీ బిడ్డ వినేవాడి చేత ఆ బుద్ధి చెప్పించు. అంతేగాని నేను మళ్ళా చెప్పాను నా బిడ్డలు నా మాట వినలేనప్పుడు నేను ఈ సీట్లో కూర్చున్న హక్కు నాకు లేదు. నా బిడ్డలు నా మాట వినలేకపోతే నేను ఇక్కడ కూర్చుని బోధించే హక్కు నాకు లేదు. అంటే ఇప్పుడు నా బిడ్డలు నా మాట వింటే మీరు నా మాట వింటారు. నా బిడ్డలే నా మాట విన్నప్పుడు నేను కూర్చుని ఎవరి మాట చెప్పగలనండి? అందుకు ముందు ఏమన్నా తన ఇంటి వారిని ఏలనవాడు సంఘాన్ని ఏమేలుతాడు అన్నాడు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఇంటి గెలిచి అప్పుడు గెలవాలి. సంఘంలో ఎవరైనా సరే ఇంట్లో వేలవుతే సంఘంలో చేయడానికి లేదు. వాక్యం అది నన్ను పెట్టుకుని మాట్లాడుతున్నాను సుమా. బిడ్డలు ఉన్నారు. రేపొద్దున్న నేను ఇక్కడ మాట్లాడాలంటే వాక్యానికి కట్టుబడి ఉండాలి, తల్లిదండ్రులు కట్టుబడి ఉండాలి. వాళ్ళు లేదు, వాళ్ళ ఇష్టానుసారంగా నా మాట వినలేదు. బిడ్డలు పొరపాట్లు ఉంటాయి, ఉండవని నేను అన్నాను. చెప్పినప్పుడు వినాలి, సరి చేసుకోవాలి. దేవునికి అవమానం తేకూడదు. తల్లిదండ్రులు వాళ్ళ గుర్తించాలి. వాళ్ళ గుర్తిస్తేనే మాకు విలువ. ఇద్దరు పిల్లలు మార్చుకోలేకపోతే మిమ్మల్ని ఎలా మార్చేస్తామండి? ఒక్క మాట అడుగుతున్నాను. మీరు మా పిల్లలు అన్నప్పుడు మరి మా పిల్లలే మారలేనప్పుడు మిమ్మల్ని ఎలా మారుస్తాం మేము? తల్లి చూడండి, అక్కడ ఒక మాట ఉంది. ఒక్కసారి 2వ వచనం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చువారు. పరిశుద్ధులు దేని తీరుస్తున్నారంట? లోకానికి తీర్పు తీర్చేవారంట. మనం తర్వాత మాట ఇంకోటి ఉంది కాదు నాన్న. 3వ వచనం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగుదు. లోకానికి తీర్పు తీరుస్తున్నామంట, మనం దేవదూతలకు తీర్పు తీరుస్తున్నామంట. కానీ విచిత్రం ఏంటయ్యా అంటే పనికిరాని విషయాల గురించి మాట్లాడుతూ చూడండి అక్కడ 5వ వచనం త్వరగా. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్య ఏమొచ్చిందంట? సంఘంలో వ్యాజ్యం వచ్చిందంట. తర్వాత అమ్మ అంటే సమస్యను తీర్చే బుద్ధిమంతుడు మీలో ఒక్కడో లేడా అంటే ఆ సమస్యను ఏం చేసుకోవాలి? నేను మళ్ళీ చెప్తాను. నా తప్పు వచ్చిందా? మీరు సరి చేయాలి తల్లి. మీ తప్పు ఉందా? నాకు ఏదైనా అవకాశం ఉందా? నేను సరి చేసుకుని అయ్యా ఇది అలా కాదు ఇలాగా అని చెప్పడానికే. ఓకేనా? తర్వాత మాట. అయితే సహోదరుడు ఎవరెవరు దెబ్బలాడుకుంటున్నారు? ఇప్పుడు మా తమ్ముడు నేను దేనికోసం దెబ్బలాడుకోవాలి? ఒకవేళ మేము ఇద్దరు దెబ్బలాడుకుంటే ఎవరు బాధపడతారు? బయట వాళ్ళు అందరూ భలే కొట్టుకుంటున్నారు. అబ్బా పెద్దోడు బాగా కొడుతున్నాడులే, చిన్నోడు పర్లేదు లేక తట్టుకుంటున్నాడు. ఇదా బయట చూసుకునేది? మనం కొట్టుకుంటే బయట వాళ్ళు లోకు అండి. కానీ ఈరోజు ఏంటో తెలుసా? కొట్టుకుంటున్నారు. ఏమనాలి? ఏం జరుగుతుంది? ఇలా కొట్టుకోవడం వల్ల దేవుడికి ఉపయోగం ఏంటి? ఉపయోగమా ప్రమాదమా? దేవుడి నామానికి ఏం కలుగుతుంది? నీకు ఏదో ఉంది కదా, ఏదో చెయ్యి. మీ అహంభావాలు, మీ బలహీనతలు ఆడి బలహీనతలు మీకు ఇయ్యే. అక్కడ ఒక మాట అన్నాడండి, నాకు అదే ఆశ్చర్యం వేసింది. చూడండి, మరి
అన్యజనులకు దెబ్బలాడుకోండి. అందుకే ఫోన్లో ఏది పడితే అది మాట్లాడకూడదు. ఓకేనా? ఏది పడితే అది మాట్లాడకూడదు. అంటే ఇది ఎక్కడ వరకు వెళ్తుంది, బయట వాళ్ళు చూస్తారు చూడరా ఇంట్లో. అందుకే నువ్వు ఏదైనా మాట్లాడుకుంటే ఎక్కడ. ఇంకో మాట చెప్పమంటారా? సంఘంలో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఒకవేళ అతని వల్ల నీకు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకో, మత సువార్తలు చెప్పిన మాటే ఏమన్నాడు, నువ్వు ముందు వెళ్ళి అతనితో చెప్పు, సమ్మతించు. లేఖ నుంచి స్టేట్మెంట్ అనమాట. లేదు, ఆ తర్వాత 2-3 సాక్షులు పట్టుకుని వెళ్ళి మాట్లాడు. అప్పుడు వినలేదనుకోండి, పెద్దల మాట వినలేదనుకో, తర్వాత నువ్వు ఆ సంఘానికే చెప్పే. ముందు సంఘానికి చెప్పమలేదు. ముందు ఏం చేయాలి, నువ్వు వ్యక్తిగతంగా ఏం చేసుకోవాలి, ముందు వెళ్ళాలి. తర్వాత 2-3 పట్టుకుని వెళ్ళి అన్నాడు. తర్వాత సంఘాన్ని చెప్పా అన్నాడు. అప్పుడు ఆ సంఘం మాట కూడా వినలేదనుకోండి, అతన్ని సొంకరిగా అన్యుడిగా ఇచ్చేయన్నాడు. అన్నాడా లేదా? దాని అర్థం ఏంటంటే సంఘం మాట వినకపోయి ఇంకా ఎవరి మాట వినకపోతే ఇంకా దాని అర్థం ఏంటి? సంఘం ఎవరి మాట? దేవుని మాటే కదా. మరి ఆ ఫైనల్గా సంఘం మాట కూడా వినలేదంటే దాని అర్థం ఏంటి? ఎంతమంది వచ్చి ఒరి బాబా అన్నీ విడిచిపెట్టరా, సంఘంలోకి రారా అంటే రానంటే ఇంకేమనాలి? ఓకేనా? అప్పుడు ఏం చేయన్నాడు, అలా ఏం చేయమన్నాడు. కానీ ఏం చేయాలి, మనం వెళ్ళాలా లేదా? వెళ్ళాలి, మన ధర్మంగా వెళ్ళాలి. తర్వాత చెప్తాను, కిందకి రండి. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట ఎంత ఏమన్నాడు? అది ఏంటి, లోపమా బలమా? లోపం, సంఘం లోపం, అందుకే లోపం అవుతున్నాం అండి. తర్వాత అంతకంటే అంతే. ఒకవేళ అతను నీ మీద నిందేశాడా, భరించు. అర్థమైందా? అతను నీ మీద నిందేశాడా, నువ్వు అల్లటోడు ఇల్లటోడు అన్నాడా, భరించే. దాని గురించి బయటెట్టుకుని స్టేట్మెంట్ చేసుకోవాల్సిన పనే లేదు మనకి. యేసుప్రభు ఏమిచ్చాడు? దూషింపబడి బదులు అంతే. అది ఆయన తెలీదా? నువ్వు నీతిమంతుడు అనేది ఆతలోడికి చెప్పక్కర్లా. నువ్వు నీతిమంతుడు అన్న సంగతి ఎవరికి తేలాలి? మరి దేవుని తేలినప్పుడు ఇంతకింకా దాని గురించి బయట ఆర్డర్ చేసుకోవాల్సిన పని ఏంటి? కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనం త్వరగా తీసండి. ఎవడైనా దుఃఖము కలుగు చేసిన ఎడల నాకు మాత్రమే కదా, కొంత మట్టుకు మీ అందరికీ దుఃఖము. దాని అర్థం ఏంటంటే ఎవడైనా ఒక సువార్తని బాధపడతాడని, సువార్తే కదా సంఘాన్ని కూడా బాధపడతాడని అర్థం అంట. కిందకి రండి. నేను విశేష భారం వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను, అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలు. ఓకేనా? మీలో చాలామంది అతను ఏం చేస్తున్నారు? మరి ఇప్పుడు ప్రేమగా ఉంటే మాట్లాడతాం, కలిసి ఉంటే అందరూ మాట్లాడతాం. మాట వెళ్ళలేని వ్యక్తితో ఎలా మాట్లాడతాం మనం? అవునా కదా? అందరూ మాట్లాడకపోవడం ఏంటి? అది కూడా అతని శిక్షే అమ్మా. తర్వాత గనుక ఏమంటున్నాడు పౌలు గారు? మీరిక వారిని శిక్షించక ఏమంటాడండి? మరి అదేంటి? ఆ మాట సేవకుడు అనాలి కదా. ఆ మాట సేవకుడు అనాలి కదా సంఘాన్ని. ఏమని? మీరేం చేయకూడదు, శిక్షించకండిరా బాబు అన్నాడు. క్షమించి అది ఏం చేయాలంట? అది క్షమించి అతను ఏం చేయాలి? ఆదరించాలి. ఒరే ఎందుకురా అన్నీ వదిలేరా, గతమంతా వదిలేరా బాబు, ఎక్కడి నుంచి మనం అందరం ఉందామని సంఘాన్ని ప్రోత్సహించాలి. కిందకి రండి త్వర. లేని ఎడల ఒకవేళ వాడు కదా మరి ఏమైపోతాడో? ఇంతమంది ఒకప్పుడు ప్రేమగా ఉన్నవారు ఇప్పుడు వీళ్ళందరూ ఏమైపోయింది, నన్ను విడిచిపెట్టేయారని ఏమైపోతాడు? బెంగలో ఇరుక్కుపోడా, బాధలు ఇరుక్కుపోడా, మనోవేదనలోకి ఇరుక్కుపోడా. ఆ తర్వాత ఏమైపోతాడు తెలుసండి? మూర్ఖుడి కింద మారిపోతాడు. ఓకేనా? మూర్ఖుడి కింద మారిపోతాడు, ఏమైనా అయిపోతాడు. అందుకే అలాంటి వాడిని ఏం చేసుకోవాలి? ఒక మాట ఒక్క ఆత్మ కూడా ఏమవ్వకూడదని కోరిక. మరి సంఘం అంటే ఏంటి? పోతే పోనే, ఉంటే ఉన్నాయి. నేను అడుగుతున్నాను, ఒకవేళ నా 2 బిడ్డలు ఉన్నారు, అమ్మా పోవా ఒక పోండి అంటానా? చెప్పండి. అదేంటి మరి? బిడ్డ వంకర చేసినా ఏమనుకోకండి, ఏ పని చేసినా సూపు బాగా రాస్తాను మళ్ళా. మరి మీరు చేసేయడానికి ఏం చేస్తున్నాను? ఎలా పోతే రైటు, ఎందుకంటే మళ్ళీ నేను అమ్మేస్తున్నారేమని భయం. ఆలోచించండి. అంటే నా బిడ్డ తప్పు చేసినా కప్పుకుంటానా? సంఘంలో బిడ్డ పొరపాట్లు ఉంటాయి, అది చెప్తున్నాడు. అది సంఘం ఏం చేయాలి? క్షమించి అతను ఏం చేయాలి? ఆదరించాలి. అది చెప్పాలి సేవకుడు. తర్వాత మీరు అన్ని విషయంలో విధేయులై ఉన్నారని మీ యోగ్యతను తెలుసుకున్నట్టుగా పూర్వం రాసిద్దండి. తర్వాత మీరు దేని గురించి అయినా ఎవరిని క్షమించి ఉన్నారో నేను వాడిని క్షమించుచున్నాను. అర్థమైందండి? నేనే క్షమించేయను, మీరు కూడా అతన్ని క్షమించండి. సంఘం అంటే క్షమాగుణం. సంఘం అంటే
శత్రువులు కాదు, ఖర్చుకునేది కాదు, నిన్ను నన్ను నిందించుకునేది కాదు. ప్రభు కోసం నిందలు భరించేది సంఘం. అమ్మా ఆ కింద అంటాడు, నేనేమైనా క్షమించుంటే సాతాను మనల్ని మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమందు. అది ఎక్కడ క్షమించాడంట పౌలు గారు? దాని అర్థం ఏంటి? క్రీస్తు సముఖం అంటే సంఘం. సంఘంలో మీరు క్షమించారనుకోండి, పాయింట్ అర్థం చేసి సాతానికి చోటు ఇవ్వంట మనం. ఒకవేళ మనం సంఘంలో క్షమించలేదనుకోండి, సాతాను వెళ్ళి రిపోర్ట్ ఇస్తాడంట. ఎవరితోడు? మరి చెప్పాం కదా, వాడు మన మీద ఏం పెట్టాలని చూస్తున్నాడు. రైట్. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ సాతాను గడు మన సంఘాల గురించి మాట్లాడితే ఏమి ఇస్తాడు దేవునికి రిపోర్ట్? ఒక్కసారి చెప్పండి. యోబులాగా నా సేవకుని చూచితివా, దానియేలాగా నా సేవకుని చూచితివా, ఆ శడ్రకు మేషకు అబేద్నెగోలాగా నా సేవకుని చూచితివా అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నావా? చెప్పండి. మరి ఇప్పుడు ఏమంటాడు? ఇదిగో నీ బాధ్యత అప్పగించో. మొత్తం ఏం చేస్తున్నారో వాళ్ళ స్వార్థాల కోసం, వారి స్వలాభాల కోసమే చూస్తున్నారని చెప్తాడు అక్కడ రిపోర్ట్. మన నామం భూమి మీద కాదు, అపవాది దగ్గర కూడా ఏం కలుగుతుంది చెప్పండి? అర్థం చేసుకోండి. దయించి మనం సహిద్దాం, ప్రభుని గౌరవిద్దాం. ఓకేనా? తప్పులు ఉంటాయి, తెలియపరిస్తే సరి చేసుకుందాం. కనుక ఏ ఆత్మ కూడా ఏమవ్వకూడదు. అది పాయింట్ అర్థం. అందుకే అల్పుడైనా కూడా ఆయనకి కావాలి, అల్పుడైన వాడు కూడా ఆయనకి కావాలి. కనుక ఆయన్ని దూరం చేయకూడదు. మన ద్వారా, మన బిడ్డల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మళ్ళీ చెప్తున్నాను, దేవుడి నామానికి అవమానం తెస్తే దేవుడే మనల్ని శిక్షిస్తాడు. అందుకే ఇందాక చెప్పాను, పరిశుద్ధాత్మనికి విరోధంగా మాట్లాడితే అంటే సంఘంలో అర్థం చేసుకోవాలి. సంఘం గురించి ఎవడు పడతాడు మాట్లాడకూడదు. అలా మాట్లాడకుండా మనం ప్రవర్తించాలి. అలా మాట్లాడించమంటే మనకే నష్టం. అందుకే పరిశుద్ధాత్మని కార్యాలు కనుక అర్థం చేసుకోండి, వివరించాం. వాళ్ళకి అధిక అపోస్తుల బోధలో మనం ఉన్నాం. ఆ ప్రకారంగా మనం ముందుకి కొనసాగుతాం. ఓకేనా? నన్ను నేను హెచ్చరించుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాను. నా మాటలు ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఇది వాస్తవం. ఒకవేళ నా లోపం ఉంటే చెప్పండి, నేను సరి చేసుకుంటాను. మీ అందరికి కూడా ప్రభు నామమున ప్రత్యేకంగా థ్యాంక్ యూ.